యోబు గ్రంథము 42వ అధ్యాయము. ఈరోజు చివరి అధ్యాయమును ఒకసారి నేను ఈ అధ్యాయమును చదువుతూ ఉంటాను, మీరు వింటూ ఉండండి. మీ యొక్క భాషలో అనగా ఇంగ్లీష్ అయినా ఏదైనా మీరు చూడవచ్చు, నో ప్రాబ్లం. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను: నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటుని. జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకము చేయు వీడు ఎవడు? అలాగున వివేచన లేని వాడనైన నేను ఏమీ ఎరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాట్లాడి తిని. నేను మాట్లాడగోరుచున్నాను, దయచేసి నా మాట ఆలకింపుము. ఒక సంగతి నిన్ను అడిగెదను, దానిని నాకు తెలియచెప్పుము. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహించుకుని ధూళిలోను బూడిదలోను పడి పడుచున్నాను. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన తేమానీయుడని ఎలీఫజుతో ఇలాగూ సెలవిచ్చెను: నా సేవకుడని యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు కనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండిపడుచున్నది. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబు నొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తం ప్రార్థన చేయును. మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపక ఉండునట్లు నేను అతనిని మాత్రము అంగీకరించేదను. ఎలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు. తేమానీయుడైన ఎలీఫజును, షూహీడైన బిల్దదును, నయమాతీయుడైన జోఫరును పోయి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యెహోవా వారి పక్షమున యోబును అంగీకరించెను. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి కలుగచేసెను, దయచేసెను. 11వ వచనం. అప్పుడు అతని సహోదరులందరూ అతని అక్క చెల్లెండ్రందరూ అంతకుముందు అతనికి పరిచయులైన వారును వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని యెహోవా అతని మీదికి రప్పించిన సమస్త బాధను గూర్చి ఎంత లేసి దుఃఖములు పొందితివని అతని కొరకు దుఃఖించుచు అతన్ని ఓదార్చిరి. ఇదియుగాక ఒక్కొక్కడు ఒక వరహాను ఒక్కొక్కడు బంగారు ఉంగరమును అతనికి తెచ్చి ఇచ్చెను. 12వ వచనం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడిదలను కలిగెను. మరియు అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతడు పెద్దదానికి ఎమీమా అనియు, 2వ దానికి కెజియా అనియు, 3వ దానికి కెరెం హప్పుకు అనియు పేర్లు పెట్టెను. 15వ వచనం. ఆ దేశమంతటను యోబు కుమార్తెలంతా సౌందర్యవంతులు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములు ఇచ్చెను. అటు తర్వాత యోబు 140 సంవత్సరములు బ్రతికి తన కుమారులను 4 తరముల వరకు చూసెను. పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడై మృతి పొందెను. వాట్ ఏ ప్రొఫెటిక్ బిగినింగ్ అండ్ వాట్ ఏ ప్రొఫెటిక్ ఎండింగ్. ఎక్కడ స్టార్ట్ అయిందో దేవుడు అక్కడే ఆ వ్యక్తి జీవితాన్ని ముగించాడు. అతని జీవితము తన కుమారులతో ఆస్తితో ఈ యొక్క యోబు చరిత్ర మొదలుపెట్టారు. అతని యొక్క ఆస్తి తూర్పు దేశం అంతా గొప్పది. ఆ దేశంలో కానీ ఆ తూర్పు దిక్కున ఉన్న వారిలో ఎవరు కూడా అంత ఆస్తిపరులు లేరు. అతని ఆస్తిని క్యాలిక్యులేట్ చేశారు. ఎందుకంటే
నేను చెప్పాను. అంత యాక్యురేట్గా ఆ క్యాలిక్యులేషన్స్ రావడానికి గల కారణము, నష్టం జరిగినప్పుడు బీమా చేశారు, నష్టం జరిగినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు వచ్చారు, నష్టం జరిగినప్పుడు కోర్టు లెక్కలేసింది, నష్టం జరిగినప్పుడు ఫారెన్సిక్ వాళ్ళు వచ్చారు. అన్నీ కూడా క్యాలిక్యులేటెడ్ మూవ్స్ వేశారు. అతనుకున్న చేతికున్న రోలెక్స్ వాచ్, అతనుకున్న బెంజ్ కార్లు, అతనుకున్న ఆస్తులు అన్నీ కూడా క్యాలిక్యులేట్ చేశారు. అట్ ద సేమ్ టైం అతని జీవితం ఎండ్ అవుతున్నప్పుడు కూడా దేవుడు మళ్ళీ దాన్ని డబుల్ చేశాడు. రిమెంబర్, మనకున్నది ఎప్పుడైనా పోగొట్టుకున్నప్పుడు, లీగల్గా ఉన్నది కౌంట్లో ఉన్నప్పుడు, లెక్కలో ఉన్నప్పుడు, ఏది పోయినా దేవుడిచ్చింది గుర్తుపెట్టుకో. అది దేవుడు తీసినప్పుడు కొంత పరీక్షలో నువ్వు నేర్చుకున్న తర్వాత దాన్ని డబుల్ చేయాలి. డబుల్ చేయకపోతే, అది అభివృద్ధి చెందకపోతే అది గొడ్రాల పిల్లల కన్న దానా అంటారు దాన్ని. కాబట్టి దేవుడు ఏమన్నాడంటే, ఇది గొడ్రాలుగా ఉంది, ఇది పిల్లలకి అంటలేదు, ఇది విస్తరిస్తలేదు అని చెప్పి దేవుడు దీనికి వ్యతిరేకంగా ఒక ఆయుధాన్ని దేవుడు నిరూపించి దాని యొక్క రూపుదిద్ది అది యోబుకి వ్యతిరేకంగా తీసుకొచ్చిన తర్వాత, యోబు మల్టిప్లై అవ్వడం దేవుడికి ఇష్టం కాబట్టి ముందు అవి తీసుకొని యోబుని ఒక చేతిలో పెట్టుకొని, ఆస్తిని అంతస్తుని పిల్లల్ని ఇంకొక చేతిలో పెట్టుకొని, వీటిని ఒక పరీక్ష గుండా, అనగా దేవుడు ఉన్నాడా లేడా అని ఒక పరీక్షలో తీసుకెళ్ళి, తర్వాత దేవుని చేతిలో 5 రొట్టెలు 2 చేపలు మల్టిప్లై అయినట్టు, అభివృద్ధి చెందినట్టు, విస్తరించినట్టు దేవుడు యోబు జీవితాన్ని మల్టిప్లై చేసి మళ్ళీ తిరిగి దానికి డబుల్ చేసి దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. దిస్ ఈస్ ద స్టోరీ. నౌ వర్స్ 1 ప్లీజ్. లెట్స్ సీ సమ్ ప్రొఫెటిక్ ఇన్ఫర్మేషన్ మనం ఈరోజు పిక్ చేద్దాం. ఎప్పుడు కూడా మనకి దొరకనివి కొన్ని అర్థమైన, మనం అవలంబించలేనివి కొన్ని ఉన్నాయి. ఆ విషయాలు మనం ఈరోజు డీల్ చేసి ప్రేయర్ చేద్దాం. ఎస్ ప్లీజ్. వర్స్ 1 నుంచి చూద్దాం ఇంగ్లీష్లో. NLT ప్లీజ్. థ్యాంక్ యూ. ఇది గుర్తుపెట్టుకోండి. దెన్ జోబ్ రిప్లై టు ద లార్డ్. అంటే అంతకుముందు దేవుడు మాట్లాడాడు. దాని ముందు అధ్యాయాలన్నీ కూడా మీరు చూడండి. దేవుడు యోబుతో ఫస్ట్ టైం మాట్లాడడం మొదలుపెట్టాడు ఆఫ్టర్ బ్రూటల్ డిస్ట్రక్షన్. ఆ విషయాలు మీరు చదవాలి, చాలా పవర్ఫుల్గా ఉంటాయి. అంటే యోబుకి గుర్తు చేస్తాడు, నేను భూమిని సృజించినప్పుడు నువ్వు ఎక్కడున్నావు, ఉరుములు మెరుపులు ఇవన్నీ, ఈ చుక్కలన్నీ తయారు చేసి నువ్వు ఎక్కడున్నావు యోబు, యోబు నీకు ఇవన్నీ తెలుసు అని చెప్పి యోబునికి అన్నీ కూడా గుర్తు చేస్తాడు. అవన్నీ విన్న తర్వాత యోబు దేవుడు మాట్లాడిన సంతోషంలో తాను చేసిన మిస్టేక్ ఒకటి కనుగొన్నాడు. ఆ మిస్టేకే, దేవుడు మాట్లాడితే నిన్ను గుర్తుపెట్టుకో, లైఫ్ టైం, బాయ్స్ గర్ల్స్ ఫ్యామిలీస్ రిమెంబర్, దేవుడు మాట్లాడితే ఎలా ఉంటుందంటే, నువ్వు తప్పు చేశావు, నువ్వు తప్పస్తుడివి, నువ్వు అన్యాయస్తుడివి అని దేవుడు ఎప్పుడూ చెప్పడు. దేవుడు చెప్తే ఏం చెప్తాడు తెలుసా? తన జ్ఞానమును, తన యొక్క శక్తిని, తన సామర్థ్యమును నీకు వివరిస్తున్నప్పుడు, అప్పుడు నీకు తెలియకుండానే పేతురు ఏమన్నాడంటే, ఆ యొక్క చేపలు నీ దగ్గర తినడానికి ఏమన్నా ఉన్నాయా అని అడిగాడు యేసుప్రభువారు. వెంటనే అక్కడున్న వ్యక్తి యోహాన్ అంటాడు, అతను ప్రభు సుమి అని చెప్పగానే ఇతను, అయ్యో నేను పాపిని, నేను పాపం చేశాను, నన్ను క్షమించు అని అన్నాడు. ఎంతమంది తెలిసి ఈ స్టోరీ? యేసుప్రభువారు అక్కడ పాపి అని చెప్పలే పేతురికి. ఏమని చెప్పాడంటే, పిల్లలారా మీ దగ్గర తినడానికి ఏమైనా ఉన్నదా? వెంటనే వాళ్ళు ఏమన్నారు, మేము రాత్రంతా కష్టపడ్డాం, మాకేం పడలేదయ్యా, మాకేం దొరకలేదు అన్నారు. సరే ఈ పక్క నుంచి ఆ పక్కన వేయండి వల అంటే, అప్పుడు వల వేశారు. అప్పుడు 150 కలిగినటువంటి గొప్ప చేపలు ఆ వలలో పడ్డప్పుడు దాన్ని లాగుటకు వాళ్ళకి శక్తి చాలలేదు. ఆ టైంలో దేవుడు ఆ మాట మాట్లాడగానే ఆ ప్రాస్పరిటీ, దేవుడు మాట్లాడింది ఏంటంటే, నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పలేదు, ఇటు వేసే బదులు అటు వేయి అన్నాడు. ఇమీడియట్గా ఇటు సైడ్ వేయగానే, అయ్యో మనం చేసింది రాంగ్, ఇటు సైడ్ వేసి ఉండాల్సిందే, కానీ ప్రభు మాట చొప్పున వేసాం కాబట్టి ఈ చేపలు పడ్డాయి. ప్రాస్పరిటీ అది ఏంటంటే బిజినెస్. వాళ్ళు చేసిన బిజినెస్లో వాళ్ళకి 150 గొప్ప చేపలు పడగానే అప్పుడు చూసే యోహాన్ అన్నాడు, ఇది ప్రభు సుమి, నువ్వు అతను గుర్తుపట్టు అన్నాడు. రిజరక్షన్ తర్వాత జరిగిన స్టోరీ ఇది. వెంటనే ఆ ప్రాస్పరిటీ అంటే ఆ యొక్క చేపలు రాత్రంతా వాళ్ళు శ్రమ పడ్డారో మరి ఏం జరిగిందో తెలియదు మనకి. యేసుప్రభు చనిపోయిన 3వ రోజు ఆయన రిజరెక్ట్ అయ్యి వచ్చిన వితిన్ 3 డేస్లో
నీకు 3.5 సంవత్సరాల సహవాసం ఇచ్చి, ఫుడ్ ఇచ్చి, అన్నం ఇచ్చి, చేపలు మల్టిప్లై చేసి, రొట్టెలు మల్టిప్లై చేసిన అంత సహవాసం ఉన్న మనిషి చనిపోతే ఎవరైనా పనికి పోతారా? ఎవరు పోరు. పోగలరా? మీ ఇంట్లో మనిషి చనిపోతే పోతారా? మీ ఇంట్లో మనిషి కంటే ఎక్కువ యేసుప్రభువు వారు. ఆయన చనిపోయిన మొదటి రోజే వీళ్ళు పరారవడము, వీళ్ళు పరారైంది కూడా, పారిపోయింది కూడా ప్రాణాల కోసం కాదు, మళ్ళీ బిజినెస్లు పోయినాయి అని చెప్పి వాళ్ళలో పట్టుకొని పోయారు. విదిన్ 3 డేస్లో థర్డ్ డే యేసుప్రభువు ఆయన చనిపోయి తిరిగి లేచి వాళ్ళ దగ్గరకు వచ్చేవరకు వీరు పారిపోయారు. వాళ్ళు వచ్చి చేపలు పడుతున్నారు. ఆ చేపలు పడ్డప్పుడు అంటే మనం చేస్తున్నది తప్పు అని దేవుడు ఎప్పుడు చెప్పడం. ఇటు చేసే బదులు అటు చెయ్యి అంటాడు. అది చేసిన తర్వాత మనం చేసిన రాంగ్ అని మనం గుర్తుపట్టి పేతురు ఏమన్నాడంటే, నేను పాపిని, నన్ను క్షమించు. చూసి దేవుని జ్ఞానము. అలాగే యోబు దగ్గరికి దేవుడు వచ్చి మాట్లాడిన తర్వాత, యోబు నువ్వు తప్పస్తుడివి అని అనలే యోబుని. యోబుతో మాట్లాడిన తర్వాత అప్పుడు యోబు రిప్లై ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడు, ఎలా రిపెంట్ అయ్యాడో యోబుని మనం చూద్దాం. ఎందుకంటే యోబుకి 7 అంతలు లేదా 2 అంతలు తిరిగి రావడానికి ఒక్కొక్క దానికి రీజన్ ఏంటో దేవుడు మాట్లాడితేనే తెలుస్తుంది. కాబట్టి ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడినై ఉన్నాడు. ఆమెన్. కమన్, గో హెడ్ సార్. థ్యాంక్ యూ. అప్పుడు దేవునితో ముఖాముఖిగా జోబ్ మాట్లాడుతున్నాడు. ఐ నో, నాకు తెలుసు నువ్వు ఏదైనా చేయగలవు. అసలు నువ్వు చేసే విషయంలో నువ్వు ఇది చేస్తున్నావు, అది చేస్తున్నావు, ఏది చేసినా నిన్ను ఆపేటోడే లేడు అని తినకు అర్థమైంది. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఒక్కొక్కరు, నేను మన లాస్ట్ సండే చెప్పాను, 2 వీక్స్ సండే బ్యాక్ చెప్పాను ఒక మాట. దేవుడు నిన్ను ఈ రీతిగా డిజైన్ చేశాడు. నువ్వు అలా వెళ్తేనే ఆ మ్యానుఫ్యాక్చరింగే అలాగా, ఆ ఫార్మేషన్ అలాగా. ఆ ఫార్మేషన్ గురించి మేకింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఫార్మింగ్. మేకింగ్ ఈజ్ డిఫరెంట్. తయారు చేయడం వేరు, క్రియేట్ చేయడం వేరు, ఫార్మింగ్ చేయడం వేరు. నిన్ను ఫామ్ చేశాడు. యాకోబుని సృష్టించెను, ఇజ్రాయేలుని నిర్మించెను అని ఉంటుంది. అంటే యాకోబుని క్రియేట్ చేసింది ఎవరు? దేవుడు. మరి ఇశ్రాయేలీగా నిర్మించింది అంటే మ్యానుఫ్యాక్చర్ చేసింది ఎవరు? దేవుడు. అంటే ఈ భూమి మీద యాకోబుగా పుట్టాడు, కానీ ఇజ్రాయేలుగా దేవుడు మలిచాడు. యోబు యోబులాగా పుట్టాడు, కానీ 2 అంతల కోసం దేవుడు తన యథార్థతను టెస్ట్ చేసి మలిచాడు. ఎంతమందికి అర్థమవుతుంది ఇది? నేను ఎప్పుడు అంటాను, మీరు పాపులు కాదు కాదు కాదు, అది జస్ట్ ఏ మిస్టేక్, అండర్స్టాండింగ్ ప్రాబ్లం. ఎంతమందికి అర్థమవుతుంది నా మాటలు? థ్యాంక్ యూ. సో ఇది మ్యానుఫ్యాక్చరింగ్లో మెల్ట్ అవుతున్నది ఏంటంటే మెల్ట్ అవుతుంది. ఎందుకు శరీరం నొస్తుందంటే నొస్తుంది. ఎందుకు మానసిక వేదన ఉందంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. ఇది మ్యానుఫ్యాక్చరింగ్లో అలా ఉంటుంది. మీరు ఉదాహరణకి బియ్యం కొనుక్కొని వచ్చారు షాప్లో నుండి ఇంటికి. బియ్యం ఒక 25 కేజీలు 26 కేజీలు బ్యాగ్ కొనుక్కొచ్చాం. షాప్ అతను ఏమనుకుంటాడంటే బియ్యం అమ్ముడు పోయినాయి అనుకుంటాడు. మనం ఏమనుకుంటామంటే బియ్యం తెచ్చుకున్నాం అనుకుంటాం. బియ్యం తేగానే అమ్మయ్య నేను సేఫెస్ట్ ప్లేస్కి వచ్చినా అని అనుకున్నది అనుకోండి. వెరీ నెక్స్ట్ మూమెంట్ అమ్మగారికి ఇస్తే ఏం చేస్తుంది? ఒక 2 గ్లాసులు తీసి కడుగుతా అంటే ఎంత బాగా స్నానం చేపిస్తున్నాయో అని అనుకుంటా. నాకు పిట్టకథలు చెప్పటం రాదు, బట్ చెబుతున్నాను. అయ్యో ఎంత బాగా ఆంటీ కడుగుతున్నది, వీళ్ళ పనాం కూడా ఇట్లా కడగదు ఆంటీలు అని చెప్పేసి కడుగుతుంటే ఎంత బాగా స్నానం చేయించారు, నాకు ఉన్న బూడిదంత వదిలిచ్చారని అనుకున్నది. చివరికి స్టవ్ వెలిగించి పెట్టగానే ఏంటి చిన్నగా వేడిగా వస్తుంది ఏంది అని అనుకున్నా. మేడం ఏమన్నదంటే ఇది పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ అని అన్నది. నిన్ను తినాలంటే నిన్ను వండాలి కదా. సో చివరికి దేవుడు కూడా ఈ భూమి మీద నిన్ను సృజించినప్పుడు ఒక ప్రాసెస్ కోసం సృజించాడు. ఆ ప్రాసెస్లో నీకు మ్యానుఫ్యాక్చరింగ్లో ఎంత మంటైనా అందుకని యోబు ఏమన్నాడంటే, నేను ఎంతైనా కొలిమిలో పెట్టు, శోధించబడిన తర్వాత నేను సువర్ణముగా నన్ను ఎంత మంటలో పడేసాను. ఇది హెవెన్లో ఇలాంటివి ఉండవు. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ హెవెన్లో క్రియేట్ చేస్తారు, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ పెడతారు. కారు అనుకుంటుంది నన్ను బాగా తయారు చేశారని అనుకుంటుంది, కానీ రోడ్డు మీద వేసి మనం తిప్పుతుంటే దానికి తెలుస్తుంది ఇది అవసరం కోసం నన్ను వాడుతున్నారని. దేవుని కోసం నేను వాడబడాలంటే నిన్ను నలిపి వాడతాడు దేవుడు. అందులో ఆయిల్ బయటకు వస్తుంది. రీడ్ ఇట్ సార్. థ్యాంక్ యూ. యు ఆస్క్డ్. మీరు అన్నారు కదా, దేవునితో అంటారు, మీరు అన్నారు కదా, ఎవరు ఇలాంటి ప్రశ్న వేసింది? ఇంత ఇగ్నోరెంట్గా నా జ్ఞానం. లిజన్ దిస్ ఈజ్ కంక్లూజన్ ప్లీజ్. మళ్ళీ మీకు దొరకదు కాబట్టి మీరు వినాలన్నా వినరు మళ్ళీ శర్మ.
మళ్ళీ చదవండి సార్. వెరీ పవర్ఫుల్ స్టేట్మెంట్. యోబు దేవుడు మాట్లాడిన తర్వాత యోబు దేవుడికి రిప్లై ఇస్తూ ఒక మాట అన్నాడు. దేవుణ్ణి మళ్ళీ ప్రశ్నించే ప్రయత్నం చేశాడు. ఏమనంటే చూద్దాం. మీరు అడిగారు, దేవా మీరు అడిగారు కదా ఒక మాట, ఏమని? హూ ఈజ్ దిస్ దట్ క్వశ్చన్స్ మై విజ్డమ్. నా విజ్డమ్ను ఎవడు క్వశ్చన్ చేసేది? ఇంత ఇగ్నోరెంట్గా ఎవడు నన్ను క్వశ్చన్ చేసేది అని మీరు అన్నారు కదా ప్రభువా. అంటే యోబు ఎక్కడ మాట్లాడాడంటే ఇగ్నోరెన్స్లో మాట్లాడాడు. మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఇగ్నోరెన్స్లో మాట్లాడతాం. గుర్తుపెట్టుకోండి, ఇగ్నోరెన్స్ అంటే ఏమంటారు? తెలియకపోవడం అని చెప్పవచ్చు. హూ ఈజ్ దిస్, ఎవరు నన్ను ప్రశ్నించింది అని, నా విజ్డమ్ని ప్రశ్నించిన ఇగ్నోరెన్స్లో ఉన్న ఎవరు వీడు అని యోబుని అడిగాడు. అప్పుడు యోబు ఏమన్నాడంటే, ఇట్ ఈజ్ ఐ, అది నేను. నాకు తెలియని విషయాలు నేను మాట్లాడాను, నేను గ్రహించలేనటువంటి గూఢభావార్థం కూడిన మాటలను నేను మాట్లాడాను. యోబు అంటున్నాడు, నేను మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయంటే మనుషులు కూడా గ్రహించలేని స్థాయికి, టూ ఫార్. యూ సెడ్ లిజన్ ఐ విల్ స్పీక్. నువ్వు చెప్పావు విను, మాట్లాడితే విను అని ఒక మాట అన్నారు ప్రభువా. ఏమని? ఐ హ్యావ్ సమ్ క్వశ్చన్స్ ఫర్ యూ అండ్ యూ మస్ట్ ఆన్సర్. నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, నీవు వాటికి ఆన్సర్స్ చేయాలి. నీ గురించి నేను కేవలం విన్నాను, కానీ ఇప్పుడు నీ ట్రబుల్ తర్వాత నేను నిన్ను చూశాను. వీఆర్ గోయింగ్ సమ్వేర్, ప్లీజ్ లిజన్. కన్వర్జేషన్ మస్ట్. ఐ టేక్ బ్యాక్ ఎవ్రీథింగ్ దట్ ఐ సెడ్. వావ్, దట్స్ ద సర్మన్ టుడే. అందరూ అండర్లైన్ చేసుకోండి ఆ మాట. యోబు ఫైనల్ కంక్లూజన్లో అన్న యుక్తమైన మాట తన స్నేహితులు అనలేదు, కానీ యోబు అన్న మాట. ద ఎంటైర్ యోబు స్టోరీ లైఫ్ టర్న్ తిరిగింది ఈ ఒక్క పదంతో. సరే, ఐ టేక్ బ్యాక్ ఎవ్రీథింగ్ దట్ ఐ సెడ్. అంటే దేవుడు ఏమన్నాడంటే, జ్ఞానం లేనివాడు, ఇగ్నోరెన్స్లో ఉన్నవాడు ఎవడు, నా జ్ఞానమునకు వ్యతిరేకంగా వచ్చి మాట్లాడినవాడు ఎవడు అని దేవుడు అన్నాడు. నా క్వశ్చన్ ఇక్కడ, ఎందుకంటే ఆఫ్టర్ 9 వీక్స్ తర్వాత నేను మాట్లాడుతున్న మాట ఏంటంటే, యోబు ఇగ్నోరెన్స్లో మాట్లాడితే దేవుడు వచ్చి ఏమన్నాడంటే, నా విజ్డమును ఇగ్నోరెన్స్లో ఉండి క్వశ్చన్ చేసేంత దమ్ము ఎవడికి ఉందని యోబుని అడిగితే, యోబు ఏమన్నాడంటే, నేనే అది, కాబట్టి నన్ను క్షమించు. ఎందుకు దేవుడు ఈ మాట అన్నాడని కొంచెం పరీక్షిస్తే, కొంచెం లోతుగా మనం చూడగలిగితే చాలా అర్థవంతమైనటువంటి దేవుని ప్రేమ బయటపడతారు. లిజన్, మళ్ళీ చూడండి ఆ వచనం ఏమన్నాడంటే, నా విజ్డమును ఇగ్నోరెన్స్లో ఉండి ఎవరు దాన్ని ప్రశ్నించింది అంటే, ఏం ప్రశ్నించుంటాడు యోబు? ప్లీజ్, మీరు ఇంతకుముందు చదివారు, విన్నారు, అందుకే చదవమని చెప్పాను. ఎన్ఎల్టీ ఏమి ఇగ్నోరెన్స్లో ఉన్నాడంటే, దేవుడు నాకు ఇలా అన్యాయం చేశాడని వీళ్ళందరూ అంటున్నారు, దేవుడు ఇలాగా నన్ను ఇబ్బంది పెట్టాడని వీళ్ళందరూ అంటున్నారు. అయితే యోబు కొన్ని మాటలు పడికాలి. ఏమన్నాడంటే, అతను నాకు చెప్పాలి, నాకు విముఖుడై ఉన్నాడు, నాకు ప్రార్థనకి జవాబు ఇవ్వట్లేదు, ఆయన దూరంగా ఉన్నాడు అని చెప్పి కొన్ని మాటలు పలికాడు యోబు. ఎందుకంటే వాళ్ళిద్దరికి ఉన్న లవ్ అఫెక్షన్లు ఏమైందంటే, అతను నాతో మాట్లాడాడు, నేను తూర్పు దిక్కుకి వెళ్ళినా ఆయన కనపడ్డా? కనపడలేదు. నేను ఆ దిక్కుకి వెళ్ళినా కనపడ్డా? కనపడలేదు. ఇప్పుడు నేను ఎంత నలిగిపోతుంటే ఈయన ఎక్కడికి పోయాడు అన్న ఒక ప్రశ్న యోబుకి మిగిలిపోయింది. అంటే నీ శ్రమలో నువ్వు అతను వెతుకుతుంటే, ఆ శ్రమలో ఇగ్నోరెన్స్లో ఉండి కొన్ని పదాలు మాట్లాడితే దేవుడు వచ్చామన్నాడంటే, నా విజ్డమును నువ్వెవరివి నన్ను వ్యతిరేకించడానికి అన్నాడు. అంటే దేవుడు ఈ ప్రాసెస్లో ఇలాగ ఆస్తి ఇవ్వడం, ఆస్తి తీయడం అనేది
జ్ఞానానికి సంబంధించిన మాట. నో యు ఆర్ మిస్సింగ్ సంథింగ్. దేవుడే ఇచ్చను, దేవుడే తీసుకున్నానని అంటే యోబు, దేవుడు ఏమన్నాడంటే యు సెడ్ రైట్ అన్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమంటున్నాడంటే, నువ్వు కొన్ని నిరర్ధకమైన మాటలు మాట్లాడావు, నన్ను ఇగ్నోరెన్స్లో ఉండి మాట్లాడావు, అయితే నా విజ్డమ్ నువ్వు ఎవరు క్వశ్చన్ చేయడం అంటే. అప్పుడు ఏమన్నాడంటే యోబు, అయ్యా నిన్ను ఆపేటోడు ఎవరు లేరు, నీ ఇష్టం వచ్చినట్టు నన్ను మలుచుకుంటుంటే నేనెందుకు అంటే ప్రశ్నించడం కూడా తప్పే అని ఒప్పుకున్న స్థాయి యోబుది. అంటే ఏ స్థాయికి యోబుని మౌల్డ్ చేశాడంటే, ఈవెన్ ఆ ప్రాసెస్ గుండా వెళ్తుంటే నువ్వు ప్రైజ్ అండ్ వర్షిప్ చేసావు, కానీ కొంచెం క్వశ్చన్ చేసావు, అది చేయకుండా ఉంటే బాగుండేది. ఇసి యోబు రాంగ్ ఏం చేశాడంటే చెప్పండి, దేవుణ్ణి విజ్డాన్ని క్వశ్చన్ చేశాడు. మనందరం కూడా ఎవ్రీడే ఇదే జరుగుతూ ఉంటుంది. ఏం జరుగుతుందంటే, ఏంటి ప్రాబ్లం, దేవుడు ఉన్నాడంటవా, దేవుడు చేస్తాడంటవా, దేవుడు చేస్తాడంటవా, ఇగ్నోరెన్స్లో పలికే మాటలు. ఈ మాటలకు ఉండేటటువంటి కెపాసిటీ ఎంతదంటే దేవుణ్ణే తిరిగి నీకు వ్యతిరేకంగా కేసు నమోదు చేసే స్థాయికి తీసుకెళ్తా. ప్లీజ్ దిస్ ఈజ్ వాట్ స్టాపింగ్. మనల్ని ఆపేది ఏం తెలుసా చెప్పండి. మన థీమ్ స్క్రిప్చర్ ఏంటి సార్? 57వ అధ్యాయము 54వ అధ్యాయము చెప్పాలి. నో వెపన్ దట్ ఈస్ ఫార్మ్డ్ అగైన్స్ట్ thee shall prosper. నాలుకతో మాట్లాడే ప్రతి మాట మీరు కండెమ్ చేయన్నాడు. యోబు మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కటి కూడా బూడిదలోనే కూర్చొని ఉన్నాడు, కానీ ఇగ్నోరెంట్గా మాట్లాడాడు. ఆ మాటలు యోబుకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి, దేవుడు కాదు. నేను కింద చూపిస్తాను, ఇప్పుడు మీరు చదవండి. ఐ టేక్ బ్యాక్ ఎవ్రీథింగ్ దట్ ఐ హ్యావ్ సెయిడ్, విచ్ మీన్స్ ఐఎమ్ అడ్మిటింగ్ దట్ ఐ యామ్ రాంగ్. లిజన్, మనం మాట్లాడే ప్రతి మాట, సార్, బ్రదర్, సిస్టర్, లిజన్, యోబు దేవుడితో ఏం మాట్లాడాడంటే, నేను మాట్లాడిన ప్రతి మాట, నేను వేసిన కేసు, నేను ఇచ్చినటువంటి కేసు, ఈ అమ్మాయి నా ఆస్తి దొంగిలించింది, తీసుకెళ్ళిపోయింది అని నేను అనుమానాస్పదంగా నీ మీద కేసు బుక్ చేశాను. కానీ ఫైనల్గా ఇన్వెస్టిగేషన్లో నాకు తెలిసింది, నేను అనవసరంగా నిన్ను అనుమానించి నేను కేసు పెట్టాను, కాబట్టి కేసు వాపసు తీసుకుంటున్నాను. విచ్ మీన్స్ ఫర్గివ్నెస్ ఎంత గొప్పదంటే, నేను యోబు అనే నేను నీకు వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా నేను మాట్లాడిన, ఇగ్నోరెన్స్లో మాట్లాడిన, దేవుని జ్ఞానానికి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి మాటను నేను వాపస్ తీసుకుంటున్నా అనగానే దేవుడు యోబు ప్రార్థనని యాక్సెప్ట్ చేశాడు. ఐల్ షో యు దట్ స్క్రిప్చర్ ప్లీజ్. ఓకే, అది ఎన్నో వచనంలో ఉందంటే వర్స్ 9 చదవండి. ఓకే, యా. అండ్ లార్డ్ యాక్సెప్టెడ్. నిజంగా యోబు ప్రార్థన చేశాడా? చేయలే. ఎందుకంటే ఇప్పుడు 6వ వచనం చదవండి అందరూ. నిజంగా యోబు ప్రార్థన చేశాడా లేదా? యోబు ప్రార్థన చేయకోకుండా దేవుడు అతన్ని ఎందుకు అంగీకరించాడో చూడండి. ప్లీజ్ గో హెడ్. 6th verse. ఐ టేక్ బ్యాక్ ఎవ్రీథింగ్. అందరు రాసుకోవాలి ఈ మాట ఈ రోజు నుండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిస్టర్ ఉన్నది, ప్రిసిల్లా, నేను నీకు వ్యతిరేకంగా కొన్ని మాటలు మాట్లాడాను, కానీ నాకు జ్ఞానోదయమైన తర్వాత నేను అది ఇగ్నోరెంట్లో ఉండి నేను ఎందుకంటే నాకు వచ్చే ప్రతి కాన్సిక్వెన్సెస్ కూడా, నాకు వచ్చే పరిణామాలన్నీ ఈమె ద్వారానే వస్తున్నాయేమో అని నేను గుసగుసలాడాను. యోబు తన స్నేహితులతో మాట్లాడాడు, యోబు తన ఫ్రెండ్స్తో మాట్లాడాడు, యోబు అందరికీ చెప్పాడు. యాక్చువల్గా దేవుడికి యోబుకు ఉన్న పర్సనల్ సీక్రెట్లు కూడా నా జ్ఞానానికి మించి నేను చెప్పకూడనివి కూడా చెప్పాను. ప్లీజ్ లిసన్, దిస్ ఇస్ కీ. నాకు ప్రకాష్ గారికి మంచి ఒక లవబుల్ రిలేషన్షిప్ ఉన్నది. మేమిద్దరం చాలాసేపు బండి మీద మాట్లాడుకుంటా ఉన్నాం చెవిలో. నేను చాలా చెప్పాను, అతను కూడా నాకు చాలా, అది అట్లయింది తెలుసా, ఇది ఎట్లయింది, అట్లా ఇగ్నోరెన్స్లో మీ ఇద్దరం మాట్లాడుకున్నాం. మాట్లాడి ఒక 5 నెలల తర్వాత ఆ రోజు మాట్లాడిన తప్పే కదా. సో దానివల్ల వచ్చే నష్టం ఏంటంటే, యోబు రోగము రికవర్ అవ్వకపోవడం కాదు, యోబుకి డబల్ అవ్వట్లేదు, యోబుకి ఆస్తి డబల్ అవ్వట్లేదు, ఆరోగ్యం ఇంకా క్షీణించిపోయింది, రికవరీ లేదు.
అయితే యోబు బాగా ఆలోచించిన తర్వాత ఆలోచింపజేసి దేవుడు మాట్లాడన్నాడు, యోబు నువ్వు నా జ్ఞానాన్ని నువ్వు అనవసరంగా ఇగ్నోరెన్స్లో మాట్లాడావనగానే ఎమ్మటి యోబు ఏమన్నాడంటే, ప్రకాష్ గారు నన్ను క్షమించండి, నేను 6 నెలల క్రితం మాట్లాడిన మాట ఈరోజు వెనక్కి తీసుకుంటున్నా అనగానే దేవుడు ఆ ప్రార్థనని అంగీకరించాడు. Here is the puzzle. Listen. 6 నెలల బట్టి అర్ధరాత్రులు 6 నెలలు ఆల్ నైట్ ప్రేయర్ చేసిన రాని ఆన్సరు 7వ నెలలో గుర్తు తెచ్చింది. నేను ఆ రోజు అనుకోకుండా ఒక ఇగ్నోరెన్స్ మాట పాస్టర్ గారి గురించి మాట్లాడాను, సిస్టర్ గారి గురించి మాట్లాడాను. సరే అక్కడికి పోయి సిస్టర్ సారీ అని చెప్పట్లే, ఐ టేక్ బ్యాక్ మై ఇగ్నోరెన్స్, మై వర్డ్స్, నా కేసును వాపస్ తీసుకుంటాను అనగానే దేవుడు వాళ్ళని యాక్సెప్ట్ చేయలే, యోబుని యాక్సెప్ట్ చేశాడు. దట్స్ ద ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ టేకింగ్ బ్యాక్ యువర్ స్పోకెన్ ఇగ్నోరెంట్ వర్డ్స్. నో ప్లీజ్, దిస్ ఈజ్ 7th వీక్. ప్రేయర్కి ఒక నిర్వచనం ఏంటంటే, నేను నా కోసము, నా కుటుంబం కోసం, నా పిల్లల కోసం వ్యతిరేకంగా చాలా మాట్లాడాను. ఆ మాట్లాడిన ప్రతి మాట గాల్లో ఉండిపోయి అది నాకు సహాయం చేయట్లే. అప్పుడు దేవుడు వచ్చి విజ్డమ్ చెప్పాడు, బాబు ఇట్లా కాదు, నువ్వు ప్రార్థన చేసే ఇది కాదు. అప్పుడు వెంటనే దేవుడు అతను చెప్పంగానే, బ్రదర్ సారీ, ఆ రోజు పబ్లిక్లో నిన్ను అరిసేశాను, ఆ రోజు ప్రైవేట్గా నేను ఈ మాట అన్నాను, నన్ను క్షమించు. అలా కాదు సిస్టర్, ఐ టేక్ బ్యాక్ దోస్ వర్డ్స్. అంటే ఆ మాటలు కనుక యాక్టివ్లో ఉండకపోతే ఎందుకు ఆ మాట అంటాడు యోబు? ఆ మాట యాక్టివ్లో అంటే స్పిరిట్ నేను మాట్లాడే మాట ఆత్మయు జీవమై ఉన్నాయి. అవి మాట్లాడినప్పుడు స్పిరిట్ రూపంలో ఉంటాయి. నువ్వు 10 సంవత్సరాల క్రితం మాట్లాడిన మాట, నీ ఫ్రెండ్తో గొడవపడ్డావు, ఆ గొడవపడ్డ రోజు పోలేదు, ఆ మాటలు పోలేదు, అవి అలాగే ఉన్నాయి. ఒక్కసారి అతను ఎదురుపడగానే ఐ ఫర్గివ్ అని చెప్పు. లేదంటే ఆ రోజు నేను కొంచెం కోపంలో ఉండి కొన్ని మాటలు అన్నాను, మనసులో ఏం పెట్టుకోకు, ఐ టేక్ బ్యాక్ అని అన్నాం అనుకో, ఇమ్మీడియట్గా పరలోకమందున్న దేవుడు దాన్ని ప్రార్థనగా, అంటే ఈ 10 సంవత్సరాలు చేసిన ప్రార్థనకి రాలేదు జవాబు, కానీ ఎదుటోడితో పశ్చాత్తాపడ్డ మాట, అంటే వాడి మీద వేసిన నిందని తీసేయగానే దేవుడు ఆన్సర్ చేశాడు. దట్స్ ద కీ ఫర్ ప్రేయర్ పీపుల్. ప్రేయర్ పీపుల్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ ప్రేయర్. ప్రార్థన అంటే ఏంటంటే, మనిషికి వ్యతిరేకంగా మాట్లాడిన మాట, దేవుడు ఇక చెయ్యడు అనే వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి మాటకి నువ్వు బాధ్యుడివి. కాబట్టి టేక్ బ్యాక్, చెప్పండి పక్కన వాళ్ళతో చెప్పండి, టేక్ బ్యాక్ యువర్ ఓన్ స్పోకెన్ వర్డ్స్. నెగిటివ్ వర్డ్స్ అని చెప్పడం కంటే ఇగ్నోరెంట్, ప్లేస్ ఆఫ్ ఇగ్నోరెన్స్. ఎంతమందికి అర్థమై మై సిస్టర్? ఎస్. అయ్యో నేను ఆ మాట అనుకుండా ఉండాలి, నువ్వు అనేసావు, వాళ్ళ ముందు అనలేదు, కానీ నువ్వు రూమ్లో అనుకున్నావు, నీ భర్తతో అనుకున్నావు, భార్యతో అనుకున్నావు, ఫ్రెండ్తో అన్నావు, బండి మీద పోతున్నావు, అనేసావు. కానీ నువ్వు అనుకుంటున్నావు వాళ్ళు వినలేదు అనుకుంటున్నావు. నో 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 నో, ఆకాశమందు ఉన్నవాడు విన్నాడు. అప్పుడు దేవుడు వచ్చి నీకు జ్ఞానం చెప్పాడు, బాబు నువ్వు 1 వారం రోజుల బట్టి ప్రార్థన చేస్తున్నావు, 5 నెలల బట్టి ప్రార్థన చేస్తున్నావు, దీనికి ఎందుకు జవాబు రావట్లేదు నీకు తెలుసా? ఒకటే రీజన్, నీవు నీ యొక్క వ్యక్తికి వ్యతిరేకంగా ఒక ఆయుధాన్ని తయారు చేశావు. నువ్వు ఇగ్నోరెంట్లో ఉండి మాట్లాడావు. ప్లీజ్ ఐ టేక్ బ్యాక్. ఎందుకంటే నీ మీద నేను నిందేసి ఉండకూడదు, అలా ఉండకూడదు. అసలు నా దైవత్వాన్ని పోగొట్టుకొని, నా దైవ స్వరూపాన్ని తీసుకొని నేను మర్యాద లేని మాట మాట్లాడాను, నన్ను క్షమించు. లేదా నా యొక్క మాట నేను వెనక్కి దట్స్ గుడ్ వే టు ఏమంటారు థ్యాంక్ యూ, రీకన్సలేషను అండ్ ఏమంటారు ప్యాచప్. మన భాష లెవెల్ లెట్స్ ప్యాచప్, అంతేనే కదా, సింపుల్. మనకు తెలియకుండా ఎన్నో మాట్లాడే గత 10 ఏళ్ళుగా చూడండి, ప్రార్థనలు కాదు మనం మాట్లాడే మాటలు, కానీ ప్రార్థన చేయలేదు, డెఫినెట్గా చేసావు. మరి వాటన్నిటికీ ఎందుకు ఆన్సర్ రాలేదంటే ఈ ఒక్క షేము ఆ వ్యక్తి మీద పెట్టేశావు. దట్స్ ఇన్ ద మైండ్. యోబుకి ఆ విషయం తెలియగానే, అయ్యయ్యో ప్రభువా నేను ఈ మాట మాట్లాడానా, ఇగ్నోరెంట్లో మాట్లాడిన మాట, ఐ టేక్ బ్యాక్ ఎవ్రీథింగ్ దట్ ఐ హ్యావ్ సెయిడ్ బికాస్ ఐఎమ్ అడ్మిటింగ్ దట్ ఐ ఆమ్ రాంగ్. కెన్ యూ టేక్ ఇట్ బ్యాక్? ఎవరైనా చెప్పగలరా మాట? నో. యేసుప్రభువు శిలువలో ఉన్నప్పుడు ఇదే చెప్పాడు, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఇగ్నోరెన్స్లో ఉండి చేస్తున్నారు కాబట్టి వీరికి తెలియదు కనుక వీరిని. అప్పుడు దేవుడు తన ఆత్మను అప్పచెప్పడానికి యేసుప్రభువారిని అంగీకరించాడు. దట్స్ ప్రేయర్.
వాట్ ఈస్ ప్రేయర్? రిలేషన్షిప్. చెప్పండి. ఐ టేక్ బ్యాక్. ప్లీజ్ రీడ్ ఇట్ సార్. ఐ టేక్ బ్యాక్. వాట్ ఏ పవర్ఫుల్ స్టేట్మెంట్. జోబ్ ఫైనల్లీ హీ ప్రేయిడ్ దట్. వాట్ ఈస్ ప్రేయర్? రికన్సిలేషన్, ప్యాచ్ అప్. ఐ టేక్ బ్యాక్. వెనక్కి ఏమండి 10 సంవత్సరాల క్రితం మాట్లాడిన మాట వెనక్కి తీసుకోవచ్చా అంటే మీరేం చెబుతున్నారంటే ఆ 10 సంవత్సరాలు బట్టి ఈ మాట బతికే ఉందని చెబుతున్నాం. జీవము మరణము నాలుక వశమైనప్పుడు నువ్వు మాట్లాడే మాట ప్రతిదీ కూడా మార్కెట్లో అలా అట్మాస్ఫియర్లో హ్యాంగ్ అయ్యి ఉంటుంది. ఏ రోజైతే ఇది వద్దు అని తీసేసావో దానికి వచ్చే కాన్సిక్వెన్స్ అన్ని పోయి నువ్వు చేసే ప్రార్థనకి జవాబు వస్తుంది. ఈరోజు రాత్రి మనం అదే చేయబోతున్నాం. ఆమేన్. సింపుల్ ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ టేకింగ్ బ్యాక్ ఎవ్రీ స్పోకెన్ ఇగ్నోరెంట్ వర్డ్స్, నెగిటివ్ వర్డ్స్. టేకింగ్ బ్యాక్, దిస్ ఈజ్ ప్రేయర్. ప్రేయర్ అంటే ప్రభు నాకు అది ఇది కాదు, నేను మాట్లాడే మాట తీసేస్తున్నా. ఏమంటే నువ్వే పెట్టావు. ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా లోపలికి రాకుండా డోర్ నువ్వే పెట్టావు, ఎవరు రాకుండా చేసావు. నువ్వు డోర్ తీస్తే ఏమవుతుంది? దిస్ ఈజ్ వాట్ వీ సపోజ్ టు డూ. లెట్స్ గో హెడ్. And I sit in dust and ashes. I sit in dust and ashes to show my repentance. To show my repentance. To show my repentance. అంటే దేవుడికి ఏం చెప్తున్నాడు? అయ్యా నేను ఈ మాట నేను తీసుకుంటున్నానా లేదా, నా మాటలు వెనక్కి తీసుకుంటున్నా లేదా నీకు ఎలా తెలుస్తుంది అంటే ఇమ్మీడియట్గా పోయి నేను డస్ట్లోనూ బూడిదలోను, మట్టిలోను బూడిదలోను. అంటే నేను మట్టికి మట్టి, బూడిదకి బూడిద. అంటే బూడిద అనేది పశ్చాత్తాపము, మట్టి అనేది మానవుడి యొక్క స్వభావం. ఈ రెండింటిని మిక్స్ చేసి నేను కూర్చుంటాను. దయచేసి నన్ను యాక్సెప్ట్ చేయి. ఇస్ ఇట్ ద ప్రేయర్? I take back everything I said. And I sit in dust and ashes. I sit in dust and ashes to show my repentance. నేను నా మాటను వెనక్కి తీసుకుంటున్నా లేదంటానికి నేను ఎక్కడ కూర్చుంటా అంటే పశ్చాత్తాపంలో కూర్చుంటా. ఏం చెప్తున్నానంటే యేసు ప్రభువారు నన్ను క్షమించారు కదా, అదే రీతిగా ఆ వ్యక్తిని క్షమిస్తున్నా. దిస్ ఈజ్ కాల్డ్ ప్రేయర్. ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ ఒక మనిషి మీద వ్యతిరేకంగా పలికిన నెగటివ్ పదాలన్నిటిని కూడా వెనక్కి తీయడము, తిరిగి క్రీస్తుని అక్కడ రిప్రజెంట్ చేయడము. దేనికి గుర్తు చెప్పాలి? రిపెంటెన్స్, పశ్చాత్తాపానికి. అంటే నేను క్రీస్తులాగా జీవిస్తూ ఆ వ్యక్తిని బ్లెస్ చేస్తా అని చెప్పడమే నిజమైనటువంటి యోబు లాంటి జీవితం. ఆమేన్. అయితే అక్కడ బూడిదని ఒక మాట ఉంది, ఆ మాట చదవండి. నేను మళ్ళీ And I sit in dust and ashes. నేను సండే చెప్పాను ఆ sermon మళ్ళీ వినండి ప్లీజ్. I don't want to waste time. The best revelation ever given. Yes please. And I sit in dust and ashes to show my repentance. నన్ను దేవుడు యేసుప్రభు ఈరోజు ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నారు. గుర్తుపెట్టుకోండి అయ్యా, నీ ప్రార్థనలకు జవాబులు, నా ప్రార్థనలకు జవాబులు ఎవరు ఆపితే ఆగేటి కాదు, ఎవరు ఇవ్వకపోతే దేవుడు ఇవ్వకపోతే రానివి కాదు. మనము తీసుకున్న ప్లేసు ఇగ్నోరెన్స్. కానీ మనం కూర్చోవలసింది ఎక్కడ? మట్టిలో, బూడిదలో. మట్టి అంటే ఈ మాంసము, బూడిద అంటే పాత నిబంధన. దేనికి గుర్తు? బూడిద, పశ్చాత్తాపం, రిపెంటెన్స్. క్రీస్తుకి గుర్తు. నేను క్రీస్తుని కలిగి ఉన్నాను ఈ శరీరంలో అని చెప్పి ఐ టేక్ బ్యాక్. నేను వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి వ్యతిరేక పదాన్ని నేను తీసేస్తున్నా. ఆ బిడ్డ బ్రతుకును గాకాను. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, వాళ్ళని కాదు. ఆమేన్. నౌ లిసన్, దిస్ ఇస్ మిస్టరీ. గో హెడ్. యాషెస్ అంటే ఏంటి? బూడిద. ఓకే లిసన్, దిస్ ఇస్ స్మాల్ రెవల్యూషన్. ఇది మీకు సిల్లీగా ఉండొచ్చు కానీ బట్స్ వెరీ ట్రూ అండ్ పవర్ఫుల్. ఒక మనిషి బాడీ అంతా చీము, రక్తము కారి, పగిలిపోయి, పీసులు అయిపోయి, పురుగులు పట్టిపోయిన తర్వాత ఆ మనిషి బూడిదలో ఉంటే అతని శరీరం మండుతుందా మండదా? చెప్పాలి. అసలు ఉంటుందా? ఉండదు. కానీ మీకు విషయం తెలుసా? చిన్నప్పుడు మనకి దెబ్బలు తగిలితే పొయ్యిలో ఉన్న బూడిద తీసి ఏం చేసేటోళ్ళు తెలుసా? మనకి తగిలిన గాయం మీద పోసేటోళ్ళు. ఎంతమంది తెలిసే మాట? ఏమయ్యేది చెప్పండి? అది మండి బ్లడ్ క్లాట్ ఆగిపోయి హీల్ అయిపోయింది. బూడిద దేనికి గుర్తు? పశ్చాత్తాపానికి. క్రీస్తు యొక్క శిలువ పశ్చాత్తాపానికి గుర్తు. యేసు ప్రభువారు క్షమించాడని ఎప్పుడైతే ఆ బూడిదలో కూర్చున్నాడో క్షమాపణ అవతలకు కాదు, నీ బాడీని స్వస్థపరుస్తుంది. అంటే ఫిజికల్గా, అంటే మనం భౌతికంగా కోల్పోయిన ప్రతి రూపాయిని తిరిగి అతికిచ్చి బతికిస్తారు.
పశ్చాత్తాపం అనేది చాలా శక్తివంతమైనది. లిసన్ నిజంగా బూడిద లిసన్, ఇది ఇదేదో స్టోరీ వెళ్ళింది కాదు, నేను నిజం చెప్తున్నా. బూడిదలో మీరు ఇప్పుడు వాడుతున్నటువంటి విమ్ము కానీ, ఇప్పుడు వాడుతున్నటువంటి రిఫ్లెక్ట్ కానీ, ఇప్పుడు వాడుతున్నటువంటి చెప్పాలి ఏ సోపులైనా సరే దాంట్లో బూడిద కంటెంట్ కంపల్సరీ ఉండాలి. అదంతెందుకు, ఈరోజు పల్లెటూరు పోయిన గిన్నెలు తోమడానికి ఏం పడతారు చెప్పాలి, బూడిద. మషంట ఉండడానికి ఏం వాడతారు? ఇట్స్ నాట్ జోక్ థింగ్ యాక్చువల్. లిసన్ బూడిదని దేనికి వాడతారంటే వెసల్ క్లీన్ చేయడానికి. ఎంత వైట్గా వస్తుందని అంత వైట్గా వస్తుంది. బూడిద ఎప్పుడైతే మసికి ఆ గిన్నెకి అంటినటువంటి ప్రతి మలినాన్ని అంత ఫాస్ట్గా క్లీన్ చేయగలరు. కాబట్టి ఆ బూడిద ఎప్పుడైతే ఆ యొక్క వస్తువుకి అంటి క్లీన్ అయిందో, యోబుకి ఎప్పుడైతే బూడిద తగిలిందో తన పాప జీవితం పోయి పరిశుద్ధ జీవితం షైనింగ్ అవ్వడం మొదలు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అసలు బూడిద ఇంక దేనికి వాడతారంటే యూ గో అండ్ రీసెర్చ్. సో మెనీ మెడిసిన్లో వాడేది బూడిదే. ఇప్పటికి మెడిసిన్లో వాడేది బూడిదే. మెనీ మెడిసిన్స్ ఆర్ యూజింగ్, ఫార్మా వాళ్ళు వాడేదంతా బూడిదే. యూ డోంట్ బిలీవ్ దట్. నువ్వు వాడే ప్రతి మెడిసిన్లో కూడా బూడిద ఉంటుంది. కావాలని కొన్ని ట్రీస్. అయితే యోబుకి ఒక కూతురు పుట్టింది, ఆమె పేరు కెజియా. కెజియా అనగా సినిమం స్టిక్. సినిమం తెలుసు కదా, సినిమం ట్రీ, చెక్క, అగరపు చెక్క. ఆ చెక్క దేనికి గుర్తు అంటే దాన్ని కాల్చినప్పుడు మీరు చూడండి ఇంట్లో దోమలు కూడా రావు. అంటే ఫీవర్కి సంబంధించిన అంటే కెలామిటీస్, ఎన్వైరన్మెంట్లో ఉన్న డిసీజులు రాకుండా దేవుడు నన్ను న్యాచురల్గా హీల్ చేశాడు, బూడిదతో హీల్ చేశాడని కెజియా అని పేరు పెట్టాడు. ఓకే, నా లిసన్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు మెడిసిన్ ఏదైనా తీసుకో, చెట్లని, ప్రత్యేకమైన చెట్లు ఉన్నాయి ఈ భూమి మీద, ఆ చెట్లని కాల్చి ఆ బూడిద తెచ్చి మెడిసిన్ తయారు చేస్తాం. ఇది పశ్చాత్తాపానికి గుర్తు. పాపమును తుడిచి వేస్తుంది, మలినాన్ని కడిగి వేస్తుంది. అలాంటి బూడిదలో కూర్చుని అంటే నౌ క్లీన్ మీ లార్డ్ జీసస్ అని అతను కూర్చున్నాడు. ఎప్పుడు తెలుసా? ఐ టేక్ బ్యాక్ మై, అంటే ముందు నీ యొక్క శత్రువుని కానీ నీ యొక్క బంధువుని కానీ వాని మీద నేను ఏ నింద వేయను, వేశాను 6 నెలల క్రితం. ఐఎమ్ సారీ లార్డ్, ఐ టేక్ బ్యాక్ మై వర్డ్స్. క్షమించబడడం అనేది గొప్ప విషయం కాదు, కానీ నువ్వు మాట్లాడిన మాట వెనక్కి తీసుకోవడం గొప్ప విషయం. నేను అన్న మాట వెనక్కి తీసుకుంటున్నాను, దానికన్నా పవర్ఫుల్ వర్డ్ ఇంకొకటి లేదు. ఎంతమందికి అర్థమవుతుంది ఆ మాట? పశ్చాత్తాపం అంటే ఐఎమ్ సారీ అని చెప్పడం కాదు, నేను అన్న మాట తీసేస్తున్నాను. అప్పుడు ఆ మనిషి ఫ్రీ అవుతాడు, ప్రిజన్ ఫ్రీ. అప్పుడు నీవు ఫ్రీ అవుతావు. దిస్ ఈస్ కాల్డ్ ప్రేయర్. నా కంటిన్యూషన్ ప్లీజ్. వర్స్ 6 and 7. లిసన్ రీడ్ ఇట్ యువర్ బైబిల్ ప్లీజ్. చూడండి, మీ బైబిల్ చూడండి. గో హెడ్. Verse 7. సార్, థ్యాంక్ యూ. After the Lord had finished speaking to Job, ఆఫ్టర్ దేవుడు యోబుతో మాట్లాడడం ముగించిన తర్వాత he said to Eliphaz, I am angry with you. ఎలిఫాజ్ ఎవరు? యోబు యొక్క స్నేహితులలో ఒక వ్యక్తి. అయితే దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు చెప్పాలి? యోబుతో మాట్లాడడం ముగించి ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? ఎలిఫజ్ దగ్గరికి వచ్చాడు. ఎలిఫజ్కి ఇంతకు ముందు దేవుడి నుంచి వినే కెపాసిటీ ఉన్నది. ఇతను కూడా ప్రార్థన పరుడే, ఇతనికి కూడా దేవునికి డైరెక్ట్ సంబంధం ఉంది. కాబట్టి యోబు కేసు ముగించే ముందు యోబుతో అన్ని కంక్లూడ్ చేసిన తర్వాత ఆ కంక్లూజన్లో ఫైనల్గా ఎవరి దగ్గరికి వచ్చాడంటే యోబు స్నేహితుడి దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు చూడండి కన్వర్సేషన్ దేవుడు ఏం మాట్లాడాడు. లిసన్ దట్, వెరీ ఇంపార్టెంట్. గో అహెడ్. I am angry with you. I am angry with you And your 2 friends. ఎందుకు చెప్పండి, మీతో ఎందుకు యాంగ్రీ ఉన్నాడు దేవుడు? మీరు ఎక్కడ కూర్చున్నారు? ప్లీజ్ ఎక్కడ కూర్చున్నారు? డస్ట్ లో కూర్చున్నారు. డస్ట్ దేనికి గుర్తు? కర్స్కి గుర్తు. వాళ్ళు యోబు దగ్గర రాగానే వాళ్ళు ఏం చేశారు? దోషుడితో మట్టి తీసి నెత్తి మీద పోసుకున్నారు. పల్లెటూళ్ళలో చెప్పాను కదా నేను, ఏం చేస్తారు పల్లెటూళ్ళలో? నువ్వు నాశనం అయిపోరా అని మట్టిలో, విచ్ మీన్స్ మట్టిలో కలిసిపో, పురుగులు పడి సావరాదరా అంటారు. తెలుసా పల్లెటూళ్ళలో? అంత భయంకరంగా కలిసి చేస్తారు. అది యోబు స్నేహితులు చేసిన పని. అది చూసి దేవుడు అన్నాడు, మీరు తప్పు చేశారు.
ఏం చేశారు తెలుసా? మీరు మట్టిలో కూర్చోవడమే కాదు, నా యోబుకి వ్యతిరేకంగా మీరు మాట్లాడారు. ఏమని మాట్లాడారు? లిసన్, దేవుడు ఏమంటున్నాడంటే, మీరు నాకు వ్యతిరేకంగా మాట్లాడడం సంగతి వదిలిపెట్టు, మీరు నా సర్వెంట్ అయిన జోబుకి వ్యతిరేకంగా మాట్లాడు. నా పాస్టర్ గారైన సేవకుడితో నువ్వు మిస్బిహేవ్ చేశావు, కాబట్టి నీ పరిస్థితిని బట్టి నేను ఏమంటున్నానంటే, ఐఎమ్ గోయింగ్ టు షో మై యాంగ్రీ. నా కోపము మీద మీ మీదను నీ ఇద్దరి స్నేహితుల మీదను రగులుచున్నాను. ఇది మోస్ట్ ఆఫ్ ది లిజన్. దేవుడు ఎంతో ప్రేమ గలవాడు, నిజమేనా కాదా? ఎందుకు తెలుసా? తన స్నేహ ఇప్పుడు తన యొక్క యోబుని ఎప్పుడైతే డిస్టర్బ్ చేశారో ఎవరి మీద దేవుడు కోపం వచ్చింది? మనం ఎప్పుడే ప్రేమ గలవాడు అన్నాం. ద నేచర్ ఆఫ్ లవ్. దేవుని యొక్క ప్రేమ దేని విషయంలో అంటే, మనం తప్పు చేసినప్పుడు సరిదిద్దే విషయంలో అతని కోపం వచ్చింది. అయితే నా కోపం మీ మీద రగులుచున్నది, కానీ అది ఏ మేనిఫెస్టేషన్ అయింది? అక్కడ ఏమీ లేదు. వాళ్ళకి నష్టం జరిగిందా? యోబుకి నష్టం జరిగిందా? యోబుకే. మరి యోబుకి నష్టం జరిగితే కోపం ఎవరి మీదకి వచ్చింది? స్నేహితులకి ఏం నష్టం జరగలేదు కదా. వాట్ ఈస్ దట్? ప్లీజ్ గో హెడ్. I am angry with you and your two friends. For you have not spoken accurately about me. You have not spoken accurately, rightly about me as my servant Job has. నా యోబు నా గురించి యాక్యురేట్ గా రైట్ పదాలు మాట్లాడినట్టు మీరు మీ స్నేహితులు ఒక్కటి కూడా మాట్లాడలేదు. అంటే యోబు మొదటి అధ్యాయం నుండి మాట్లాడిన ప్రతి మాట కూడా దేవుడు ఏమంటున్నాడంటే, ఇట్ ఈస్ రైట్ అండ్ యాక్యురేట్ ఉన్నది, అలాగే మీరు మాట్లాడారు. యోబు ఏమన్నాడంటే, మేమిద్దరము మంచి స్నేహితులం అన్నాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? అదంతా రైట్, అది యాక్యురేట్. యోబు ఏమన్నాడంటే, నేను పాపం చేయలేదు, నేను నీతిమంతుడు అన్నాడు. యోబు స్నేహితులు అన్నారంటే, నువ్వు అబద్ధం ఆడుతున్నావు, ఇంత దొంగలాగా తయారైనా నువ్వు అని చెప్పి అన్నా. నువ్వు అమ్మాయిని ఉంచుకున్నావు అని అన్నారు చివరికి. అప్పుడు ఫైనల్గా నువ్వు డబ్బు పేదోళ్ళకి ఇవ్వలేదు, బీదోళ్ళకి ఇవ్వలేదు, సంపాదించుకున్నావు, ₹1 అన్నం పెట్టలేదు, గర్భిణీ స్త్రీలు వస్తే చూడలేదు, అనాథలు వస్తే ఎల్లగొట్టినావు, విధవరాలు వస్తే మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు. నువ్వు ఎంత భయంకరంగా తయారైనవని అంటే ఏమన్నాడు? నేను చేశానా చేయలేదా ఆ భగవంతుడికి తెలుసు. కాబట్టి ఏమన్నాడంటే, దేవుడు వచ్చి యోబు మాట్లాడిన దాంట్లో ఏ తప్పు యాక్యురేట్గా మాట్లాడాడు, రైట్ పద. ఎక్కడ దేవుడు మొదలు పెట్టినప్పుడు కూడా యోబుని ఏమన్నాడు? యథార్థవంతుడు అన్నాడు. చివరికి యోబు తప్పు చేసిన ఇగ్నోరెన్స్లో మాట్లాడినా రీజన్ అంటే ఎక్కడుండి మాట్లాడాడు? అతను పశ్చాత్తాపం, బూడిదలో ఉండి మాట్లాడాడు. కాబట్టి దేవుడు ఏమన్నాడంటే, ఇతను పశ్చాత్తాపం అనే దాన్ని అలంకరించుకొని ఉన్నాడు కాబట్టి, బూడిదని అలంకరించుకుంటున్నాడు కాబట్టి, ఇతను ఇగ్నోరెన్స్లో మాట్లాడినా అతని మాట అతను వెనక్కి తీసేసుకున్నాడు. కాబట్టి యోబు మాట్లాడిన దాంట్లో ఏ తప్పు లేదు, అతను యాక్యురేట్గా మాట్లాడు. అంటే యోబు ఎంత నష్టం జరిగినా ఏమన్నాడంటే, నేను పాపం చేయలేదు, నేను పాపిని కాదు, దేవుడు నన్ను నీతిమంతుడిగా తన శిలువ రక్తం ద్వారా తీర్చాడు, నేను ఈ మాట మార్చను అనడము యాక్యురేట్, రైట్ పదం. అది సిన్ కాదు. నేను మన సండే ఏమని చెప్పాను? శిలువకు ముందు ఏమంటారు? ఒక మనిషి రక్షణ పొందక ముందు ఏమంటాడు? రక్షించబడిన తర్వాత ఏమంటాడు? కానీ మనం ఏమంటాం? రక్షించబడక ముందు పాపి, ప్రభువా నన్ను రక్షించు, క్షమించు, నేను బాప్టిజం మారుమనసు పొందుతాను. మరి ఇంత జరిగిన తర్వాత మళ్ళీ లాస్ట్లో రక్షించబడిన 10 సంవత్సరాల తర్వాత ఏమంటున్నాం? ఏ పాపం చేసినా వచ్చిందా అన్నాడు. దాన్ని ఇగ్నోరెన్స్ అంటారు. ఆ ఇగ్నోరెన్స్లో మాట్లాడిన మాట ఏమన్నానంటే, ప్రభువా నేను పాపిని కాదు, నన్ను నీతిమంతుడిగా చేసావంటే నువ్వు యాక్యురేట్గా పలికావు కాబట్టి టేక్ బ్యాక్, నువ్వు వెనక్కి తీసేసుకో నువ్వు పలికిన నెగిటివ్. నేను సిన్నర్ని కాదు, నేను రైట్ చేసినాను ఎప్పుడు అంటావో దేవుడు అంటాడు, ఇతడు కరెక్ట్గా పలికాడు. ఈ నెల నుంచి దేవుడు భయంకరమైన రిస్టోరేషన్ చేయబోతున్నాడు. ఆమేన్. yes go ahead sir, thank you. So take 7 bulls. Take 7 bulls. So take 7 bulls. మళ్ళీ చదవండి సార్ పైన వర్షం. I am angry with you and your two friends. I am angry. ఎన్నో వచనం సార్ అది? Verse 7. వర్స్ 7 అందరూ చూడండి తల్లి. I am angry with you and your two friends. I am angry with you and your two friends. For you have not spoken accurately about me. నీవు నా గురించి ఒక్క పదం కూడా యాక్యురేట్ గా మాట్లాడలేదు. ఏమన్నాడంటే, నేను నీతిమంతుడు. సిలువ తర్వాత మనం ఏమనాలి చెప్పండి? నీతిమంతులము.
ఒకవేళ పాపి అని అంటే అది ఏమన్నట్టు? ఇగ్నోరెన్సు. అప్పుడు ఏమన్నా తెలుసు, ఈ రాత్రి దేవా నేను 10 సంవత్సరాల నుంచి 10 సార్లు నీ దగ్గరికి ప్రార్థనకు వచ్చినప్పుడు నేను ప్రార్థన మొదలు పెట్టగానే ఫస్ట్ అన్న మాట ఏంటంటే నేను పాపిని, నన్ను క్షమించు. అవన్నీ ఇగ్నోరెంట్లు అన్నా కాబట్టి ఆ మాటలే రేపటి ప్రాస్పరిటీకి అడ్డుపడుతున్నాయి. ఏమీ కాదు, ఏం అడ్డుపడట్లేదు. మనిషి కాదు, లేకపోతే వాళ్ళు కాదు. మనము ప్రార్థనలో ప్రభువా నేను పాపిని అన్న పదమే తిరిగి 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 ఫైనాన్సెస్ మీద పడ్డది. ఈరోజు నేను చెప్పిన 10 సంవత్సరాలు నేను బ్యాప్టిజం పొందిన కానుండి నన్ను నీతిమంతుడిగా చేశాడు దేవుడు. కాబట్టి నేను 10 సంవత్సరాలు చేసిన ప్రార్థనలో ఎక్కడైనా నేను పాపి 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 అనే కాన్షియస్ వచ్చింది చూడు, అది నేను వెనక్కి తీసుకుంటున్నా అంటే దాన్నే ప్రార్థన అంటారు. ఈ రాత్రి ఇట్స్ డన్ మ్యాటర్. ప్లీజ్ క్లియర్ యువర్ కాన్షియస్. ప్లీజ్ దేవుడు చేసిన పశ్చాత్తాపానికి నువ్వు ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేవు. ఒక మాటని వెనక్కి తీసుకోవడం తప్పితే ఈ రాత్రి టేక్ బ్యాక్ యువర్ వర్డ్స్. దేవుని వ్యతిరేకంగా చాలా మాట్లాడాం. ఏమని? అయ్యో నేను పాపిని. ఇంత రక్షణ పొందిన తర్వాత మళ్ళీ అదొక్క మాటే మనిషిని, క్రైస్తవుని బాధించే మాట. కమాన్ సార్, క్లోజింగ్. You have not spoken accurately about me, as my servant Job has. So take 7 bulls. సో ఏం చేయాలి మీరు పశ్చాత్తాపానికి? 7 bulls, 7 rams, and go to my servant Job. ఇది కొంతమంది కరెక్ట్ చేయలేపారు, బట్ విల్ సీ దిస్. కమాన్, గో హెడ్. So take 7 bulls and 7 rams, and go to my servant Job, and offer a burnt offering ఫర్ యువర్ సెల్ఫ్. నీ కోసం ఏం చేయాలి నువ్వు? ఆఫరింగ్ ఎవరికి ఇవ్వాలి? దేవుడికి కాదు. ఎవరికి? ఎందుకు? యోబుకి వ్యతిరేకంగా వీళ్ళు మాట్లాడారు. సీ, ఇట్స్ బిగ్గెస్ట్ స్టోరీ. యూ కాన్ టచ్ దిస్ పార్ట్. ఒక మనిషికి వ్యతిరేకంగా మాట్లాడితే అతనికి ఎంత నష్టం జరుగుతుందో తెలుసా? మీకు తెలుసా? లెట్ మీ షో దట్స్ ఏరియా. ఏ వ్యక్తినైనా నువ్వు కోర్టు కేసేసి అన్యాయంగా అక్రమంగా ఆ వ్యక్తిని నువ్వు జైలుకి లాగిన తర్వాత అతను ఎన్ని రోజులైతే అతడు నిర్దోషం తీర్చబడిన తర్వాత 7 సంవత్సరాలు నువ్వు అతను గనక అతను బాధించినట్లయితే ఆ 7 సంవత్సరాలు ఎంత సంపాదించుకుంటాడో అంతకి 100 రెట్లు 10 times 7 times నువ్వు ఆ వ్యక్తికి పే చేయాలి. రూల్ ప్రకారం, అకార్డింగ్ టు అమెరికన్ లా యూ హ్యావ్ టు పే బ్యాక్. ఒకవేళ 20 సంవత్సరాలు ఆ కేసు జరిగింది, 20 సంవత్సరాల తర్వాత నిర్దోషం తెలిసాడు. నిర్దోషం తెలిసిన తర్వాత ఏం జరుగుతుంది చెప్పండి? అతను ఈ 20 సంవత్సరాలు ఎంత సంపాదించుకునేటోడో ఎవరైతే కేసు వేశారో ఆ వ్యక్తి పే చేయాలి. యేసుప్రభు వారు దేవుడు మన మీద కేసు వేసాడు అనుకో, ఒకవేళ మన నిర్దోషాన్ని మనం ఈరోజు రాత్రి ఒప్పుకుంటే ఈ 20 సంవత్సరాలు కోల్పోయిందంతా రీస్టోర్ అవుతుంది. సింపుల్. అదే జరిగింది. యోబు దగ్గరికి పోయి నువ్వు యోబుని నష్టపరిచావు కాబట్టి యోబుకి ఏం చేయాలి మీరు? చెప్పాలంటే ఏం తీసుకురమ్మన్నారు? చదవండి ఒకసారి. So take 7 bulls and 7 rams. ఎన్ని? 7 And go to my servant Job. చెప్పాలంటే వీళ్ళకి యోబుకి నష్టం జరిగిన తర్వాత ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ స్నేహితులతోటి స్టార్ట్ చేయొచ్చు. అసలు బిజినెస్ పెట్టుబడి 7 ఎడ్లు ఇచ్చారా లేదా? యోబుకి ఎడ్లు ఉన్నాయా లేవా? గొర్రెలు ఉన్నాయా లేవా? ముందు వీటిని ఇస్తే యోబు ఏం చేసిండు? వాటితో మల్టిప్లై చేసి వాటితో మళ్ళీ ఒంటెలు కొన్నాడు. ఆ ఒంటెల్ని మల్టిప్లై చేసిండు. ఆ తర్వాత కుటుంబాన్ని మల్టిప్లై చేసిండు. చూసి ఇన్వెస్ట్మెంట్ దేవుడు ఇస్తాడు. ఎప్పుడు? చిన్న ప్రేయరు. చెప్పండి ఏంటి ఆ ప్రేయర్ చెప్పు? ఐ టేక్ బ్యాక్ ఎవ్రీథింగ్ ఐ సెయిడ్, విచ్ మీన్స్ ఐ ఆమ్ అడ్మిటింగ్ దట్ ఐ ఆమ్ రాంగ్. షేమ్ తీసుకోవడం అనేది గొప్ప విషయం. ఐఎమ్ సారీ అని చెప్పడం అనేది కామన్ థింగ్ ఈ రోజులలో. బట్ ఐ టేక్ బ్యాక్ అనేది ఇట్స్ పవర్ఫుల్ వర్డ్. కమన్ సార్. పెట్టుబడి దేవుడు ఇచ్చాడా లేదా? ఫస్ట్ ప్రేయర్ ఈ రాత్రి అయిపోయిన తర్వాత మనం రేపు ఆల్టర్ వేయగానే సండే యుల్ సీ మొత్తం ఈ రాత్రి అంతా విల్ టేక్ బ్యాక్ ఎవ్రీ వర్డ్. సండే మనం ఆఫరింగ్ ఇస్తాము, మళ్ళీ ప్రేయర్ చేస్తాము. అక్కడ నుంచి రెస్టరేషన్ పెట్టుబడి ఇచ్చి దేవుడు మనల్ని లేపనై ఉన్నాడు. ఆమేన్. గట్టిగా చెప్పలు కొడదామా? దట్స్ ద గాడ్ వి సర్వ్. రెస్టరేషన్. నెలకు 10,000 పోగొట్టుకున్నావే దానికి 1,00,000 రూపాయలు నెలకి రీస్టోర్ చేస్తాడు. ఆమేన్. దట్స్ ఇట్, డన్. ఎస్ సార్. And offer a burnt offering for yourself. ఎస్, ఆఫరింగ్ దేవుడికి కాదు, ఇది పాస్టర్ గారికి యోబు గారికి ఇవ్వన్నాడు. యా, గో హెడ్. థ్యాంక్ యూ. My servant Job will pray for you.
మై సర్వెంట్, నా యోబు మీకోసం, నా పాస్టర్ అయిన యోబు మీకోసం ప్రార్థన చేస్తాడు. And I will accept his prayer on your behalf. నీ యొక్క మధ్యలో నేను యోబు మీకోసం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన నేను అంగీకరిస్తా. మీరు డైరెక్ట్గా ప్రార్థన చేస్తే నేను అంగీకరించను. ఎందుకు అంగీకరించను అంటే మీరు యోబుకి వ్యతిరేకంగా మాట్లాడారు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఆఫరింగ్ తీసిపోయి ఆల్టర్ మీద వేయండి. అప్పుడు యోబు ప్రార్థన చేస్తాడు. అప్పుడు ఆ ప్రార్థన యాక్సెప్ట్ చేసి ఏం చేస్తాను, మిమ్మల్ని బ్లెస్ చేస్తాను. ఓకే, గో హెడ్. I will not treat you as you deserve, for you have not spoken accurately about me. నా గురించి మీరు సరిగా, దేవుని గురించి సరిగా ఉపదేశించకపోవడం అనేది కర్స్. ఏమండి, ఈ 7 వీక్స్లో యోబు గురించి చెప్తూ వచ్చాను. నేను లాస్ట్గా మీకు చెప్పిన పదం ఏం గుర్తుంది చెప్పండి? యోబు చరిత్ర అంతట్లో మీకు ఏమని గుర్తుంది? ఎస్, మీరు ఎవరని చెప్తున్నా నేను? ఇన్నోసెంట్. దీన్ని రైట్ పదం అంటారా, రాంగ్ పదం అంటారా? కాబట్టి నేను యోబులాగా రైట్ మాట్లాడి యాక్యురేట్గా మాట్లాడాను. కాబట్టి ఇమీడియట్గా ఏమన్నారు దేవుడు, నేను ఆ ప్రార్థనని, మీ గురించి నేను ప్రార్థన చేసే ముందు దేవుడు ముందు నన్ను యాక్సెప్ట్ చేయాలంటే నేను మాట్లాడిన మాటల్ని ఐ టేక్ బ్యాక్ అని వచ్చి ఈరోజు ఈ మాటలు మీకు చెబుతున్నాను. అర్థమైందా? నన్ను దేవుడు యాక్సెప్ట్ చేయకపోతే నా ప్రార్థన ఎందుకు యాక్సెప్ట్ చేస్తాడు? అంతనే కదా, సింపుల్ థింక్. థ్యాంక్ యూ, గో హెడ్. ప్రేయర్ చేద్దాం మనం. విల్ జాయిన్ హ్యాండ్స్ అండ్ విల్ ప్రే. విల్ సీ ద డిక్లరేషన్. పవర్ ఈజ్ కమింగ్ బ్యాక్. ఆమేన్. I will not treat you as you deserve, for you have not spoken accurately about me. గుర్తుపెట్టుకోండి, ఈరోజు నేను మీ పిల్లలు ఎలాగానే, మీ కుటుంబం ఎలాగానే స్పీక్ రైట్, యాక్యురేట్లీ రైట్ వర్డ్స్ మాత్రమే మాట్లాడాలి. నెగిటివ్ వర్డ్స్ ప్లీజ్ టేక్ ఇట్ బ్యాక్. ఈవెన్ మీ చిన్న పిల్లైనా ఐ టేక్ ఇట్ బ్యాక్ అను. ఐఎమ్ సారీ అని చెప్పక ఐ విల్ టేక్ ఇట్ బ్యాక్. ఎందుకంటే ఆ షేమ్ నా మీద వేసుకుంటాను. ఎందుకంటే నాకు లైఫ్ టైం గుర్తుంటుంది. ఓకే, లైఫ్ టైం గుర్తుంటుందని గుర్తుపెట్టుకోండి. నేను మొన్న సండే చెప్పడం మర్చిపోయాను ఈ మాట. మనం పాపం చేస్తే ఎందుకు గుర్తుంటుంది తెలుసా? మనం పాపం చేస్తే ఎందుకు గుర్తుంటుంది తెలుసా? వెరీ సింపుల్. మనం పాపం చేస్తే ఎందుకు గుర్తుంటుంది? వెరీ సింపుల్. నీవు పాపం చేస్తే, నిజంగా చేస్తుంటే పాపము, నీకు అది ఎందుకు గుర్తుంటుంది అంటే నువ్వు చేసినందుకు గుర్తుంటుంది. ప్లీజ్ లిజన్. కొన్ని అడుగుతాను నేను కొన్ని అడుగుతా, అంటే నాకు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చేసిన పాపాలన్నీ కూడా లెక్క పెట్టుకుంటే చూస్తే జనరల్గా కనీసం మీకు గుర్తు తెచ్చుకోవడానికి కూడా రాని పాపాలు ఉన్నాయి. అవి వస్తాయా? గుర్తుకు కూడా రావు. అవి ఎందుకు గుర్తులేవు? కొన్ని ఎందుకు గుర్తున్నాయో చెప్తా. అవి ఎందుకు గుర్తులేవంటే అవి చేసేటప్పుడు, లేదంటే అవి అడ్మిట్ అయ్యేటప్పుడు, అవి చెప్పినప్పుడు, అవి జరిగినప్పుడు ఆ చుట్టుపక్కల ఎవరున్నారో వాళ్ళు ఈరోజు నీ చుట్టూ లేరు. ఓకే, ఒక చిన్న తప్పు జరిగింది ఒక 10 years బ్యాక్. ఆ తప్పు జరిగినప్పుడు ఎవరైతే ఉన్నారో, ఆ తప్పు జరిగినప్పుడు చిన్న మిస్టేక్ జరిగింది, ఒక సిన్ జరిగింది. ఆ జరిగినప్పుడు ఎవరైతే ఉన్నారో ఆ ఉన్న వ్యక్తి నీకు ఎదురుపడ్డ రోజు నీకు గుర్తొచ్చేది ఆ వ్యక్తి కాదు, నువ్వు చేసిన తప్పు గుర్తొస్తుంది. దట్స్ ద సిన్. నువ్వు చేసిన తప్పు మర్చిపోయినావు, కానీ పర్సన్ ఎదురుపడగా నీకేం గుర్తొస్తుంది? ఎవరు చెప్పని అన్నీ గుర్తొస్తాయి. కాబట్టి ఆ రాత్రి ఏం చేస్తుంది తెలుసా? ఇమీడియట్గా వెళ్ళి ప్రభువా నన్ను క్షమించు. దేవుడి దాన్నే ఉంటుంది తెలుసా? ఐ టేక్ బ్యాక్. మనకి పర్సన్ రూపంలో మన తప్పులు పాపాలు గుర్తుంటాయి తప్పితే ఒరిజినల్గా అసలు గుర్తుండవు. అంత క్లీన్ చేస్తుంది బ్లడ్ ఆఫ్ జీసస్. అంటే మనం ఏం గుర్తు తెచ్చుకుంటున్నామంటే మన సిన్ని ఎలా గుర్తు తెచ్చుకుంటాం? పర్సన్ గుర్తొస్తే వచ్చేస్తారు. అందుకని యోబు స్నేహితులు ఏమన్నారంటే, మీకు గుర్తు రాకూడదంటే మీరు ఆఫరింగ్ ఇస్తే ఇచ్చిన ఆఫరింగే గుర్తుంటుంది. ఎందుకు ఇచ్చినవన్నది గుర్తుంటుంది. ప్లీజ్, యేసుప్రభువారు దేనికోసం ఆఫర్ అయ్యారు చెప్పండి? మీరు యేసుప్రభువారు ఎందుకు చనిపోయారు చెప్పండి? సిన్ను రిమూవల్ చేయడానికి. లైఫ్ టైం యేసు అని గుర్తురాగా నీకు ఏమని వస్తుంది? పాపులను రక్షించబడని గుర్తు వస్తుంది. ఆఫరింగ్ పెడితేనే మనం దేని నుంచి రక్షించబడ్డామో మనకు తెలుస్తుంది. అది పెట్టకపోతే మనకి అసలు దానికి రిజల్ట్ తెలియదు. ప్లీజ్ అండర్స్టాండ్. థ్యాంక్ యూ. ఇట్స్ టైం అయిపోతుంది. I will not treat you as you deserve, for you have not spoken accurately about me as my servant Job has. So Eliphaz the Temanite Bildad the Shuhite and Zophar the Naamathite 9th verse అందరు చూడండి. did as the Lord commanded them
వాళ్ళు యోబు స్నేహితులకి దేవుడు చెప్పినట్టే యాజ్ ఇట్ ఈస్గా చేశారు. అండ్ లార్డ్ యాక్సెప్టెడ్ ఇప్పటివరకు జోబ్ ప్రేయర్ చేసిండు, ఇక్కడ చేయలేదు. మరి యోబుని ఎట్లా యాక్సెప్ట్ చేశాడు? ఇప్పుడు చెప్పండి, ప్రేయర్ ఏం చెప్పండి? ఐ టేక్ బ్యాక్. చూసి మనం మాట్లాడిన ఇగ్నోరెన్స్లో మాట్లాడిన ప్రతి మాట ఎప్పుడైతే వెనక్కి తీసుకుంటావో అప్పుడు దేవుడు ప్రేయర్గా అన్ని చూసి అప్పుడు యోబుని యాక్సెప్ట్ చేశాడు. దెన్ 10th verse చూడండి. ఇప్పుడు దెన్ జోబ్ ప్రేయిడ్ ఫర్ హిస్ ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి సిస్టర్, ఈ రోజు నుండి బిజినెస్లు అన్నీ కూడా పక్కకు పెట్టండి. ఫస్ట్ నువ్వు మాట్లాడిన మాటని వెనక్కి తీసుకున్న తర్వాత దేవుడు నిన్ను యాక్సెప్ట్ చేస్తాడు. ఫస్ట్ నిన్ను యాక్సెప్ట్ చేసిన తర్వాత అప్పుడు నీ బిజినెస్ పేపర్ మీద, బిల్దద మీద చేతులు పెట్టి, జోఫర్ మీద చేతులు పెట్టి నువ్వు ప్రార్థన చేస్తే వాళ్ళు హీల్ అవ్వడమే కాదు, నువ్వు రికవర్ అవుతావు. ఫస్ట్ బిజినెస్కి ప్రేయర్ చేయక నువ్వు మాట్లాడిన మాట వెనక్కి తీసుకురా. లెట్ గాడ్ యాక్సెప్ట్ యూ ఫస్ట్. దేవుడు నిన్ను యాక్సెప్ట్ చేయని, నువ్వు ఆన్సర్ పొందు ఫస్ట్. ఆ ఆన్సర్ తీసుకొచ్చిన తర్వాత ఆన్సర్ ప్రేయింగ్ ఫర్ ఒక పర్సన్కి నీడెడ్ ఉంది. ఓకే, గో హెడ్. ద లార్డ్ రిస్టోర్డ్ హిస్ గుడ్ థింగ్స్. మొత్తం కూడా రిస్టోర్ చేశాడు దేవుడు. ఎవరి కోసం ప్రేయర్ చేశాక? ఇప్పుడు యోబు యాక్సెప్టెడ్ అయినాకనా అవ్వకముందా? ఇది యాక్సెప్టెడ్. ఈ రాత్రి మనందరం యాక్సెప్టెడ్ అవ్వాలంటే ఏం చేయాలి చెప్పండి? ఐ టేక్ బ్యాక్. దట్స్ ఇట్. ఎంత పెద్ద ప్రేయర్ చెప్పండి సార్ ఇది? 4 words. ఐ టేక్ బ్యాక్ ఎవ్రీథింగ్ ఐ సెయిడ్. 1 line, 1 sentence ఈజ్ ప్రేయర్. ఇంతకన్నా పవర్ఫుల్ ప్రేయర్ ఎక్కడన్నా ఉందా? నో. వాట్ ఈస్ దిస్? సింపుల్గా ఏం చెప్తా, నేను నీ ఎడల చిన్న తప్పు చేశాను, అది నన్ను ఎంతో బాధిస్తుంది, సో ఐఎమ్ టేకింగ్ బ్యాక్. గో ఫ్రీ. అది ఎప్పుడైతే తీసుకున్నాడో ఇది యేసుక్రీస్తుని రిప్రజెంట్ చేశాడు యోబు. యేసుప్రభువు మన పాపాలన్నీ తీసుకున్నాడా లేదా? యాజ్ ఇట్ ఈస్గా యోబు ఏం చేశాడంటే ఇతరుల మీద ఉండే శాపములను, ఇతరుల ఉండే బాధలన్నీ తను తీసేసుకొని తాను రికవర్ అవడం మీద పెట్టాడు. ఇతరుల యొక్క షేమును ఎప్పుడైతే నువ్వు భరిస్తావో అప్పుడు నువ్వు రికవర్ అవుతావు బూడిదలో. అదే జరిగిందా లేదా? అదే జరిగింది. ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ ఇతరుల మీద మనం మాట్లాడిన నెగిటివ్ వర్డ్స్, అంతే. అది తీసేస్తే నువ్వు రికవర్ అవుతావు, వాళ్ళు కాదు. ఎవరు రికవర్ అయ్యారు చెప్పండి? యా, గో హెడ్. ఇన్ ఫ్యాక్ట్ మళ్ళొకసారి లైన్ ఫైనల్గా చదవండి. వెన్ పాస్టర్ సునీల్ ప్రేయిడ్ ఫర్ చర్చ్, అండ్ లార్డ్ రిస్టోర్డ్ హిస్ ఫార్చ్యూన్స్. ఎన్ని మిస్ఫార్చ్యూన్స్ జరిగిన వాటన్నిటికీ రిస్టరేషన్ జరిగింది. వెన్ చర్చ్, సిజేసిఎం చర్చ్ ప్రేయిడ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఒకరికొకరు ప్రార్థన చేసుకున్న తర్వాత ఈ రాత్రి దేవుడు మిస్ఫార్చ్యూన్స్ని, ఫార్చ్యూన్స్ అన్నిటిని రిస్టోర్ చేస్తాడు. ఆమేన్, ఆమేన్. దట్స్ ద ప్రేయర్. ఎవరిచ్చారు ఇది? ఇన్ ఫ్యాక్ట్ డెవిలా? దేవుడే తీశాడు, దేవుడే ఇచ్చాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఎవరిచ్చారు అంటున్నాడు మళ్ళీ. నేను చెప్పాను కదా, ఒకసారి డెవిల్ తీసేసిందని దానికి క్రెడిట్ ఇస్తే మళ్ళీ రిస్టోరేషన్ ఉండదు. రిస్టోరేషన్ జరగాలంటే దేవుడే ఇచ్చాడు, దేవుడే తీశాడు. క్రియేటివిటీ పవర్ డెవిల్కి లేదు. గుర్తుపెట్టుకోండి. సిన్ ఎవరు క్రియేట్ చేశారు చెప్పాలి? అబద్ధం అది. సిన్ క్రియేట్ చేశారు డెవిలా? అసలు డెవిల్కి క్రియేటివ్ పవరే లేదు. ఓకే, నెక్స్ట్ సిరీస్ అదే. గెట్ రెడీ ఫర్ దట్. హూ క్రియేటెడ్ సిన్ నౌ? యూ విల్ బి షాక్డ్. యా. ఇది జరుగుతుంది, ఇది జరుగుతుంది. అందరు చూడండి. ఎన్నో వచ్చిన సార్ అది? అందరు చూడండి. 11th verse నేను తెలుగులో చదువుతాను చూడండి ఒకసారి. 10వ వచనం 11వ వచనం క్లోజింగ్. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు, అంటే వీళ్ళందరూ కూడా ఇతని మీద షేమ్ వేశారా లేదా? వేశారు. గుర్తుపెట్టుకోండి, ఈ రాత్రి ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాం తెలుసా? ఎవరైతే మనల్ని వ్యతిరేకించారో వాళ్ళు బాగుపడాలని ప్రార్థన చేయడం మన ప్రార్థన. అంటే సింపుల్గా ఏం చెప్పాలంటే, నేను వాళ్ళ మీద వ్యతిరేకంగా పెట్టుకున్న ప్రతి గర్జి కూడా వెనక్కి తీసేసుకుంటున్నా అని అన్నామంటే రిస్టరేషన్ బిగిన్స్. సింపుల్. మళ్ళీ చెప్పండి, నేను చెప్పిన మాట చెప్పండి.
ఎప్పుడైతే మన మనసులో కానీ, మన పబ్లిక్గా కానీ, ఫ్రెండ్తో కానీ, స్నేహితుడితో కానీ, అక్కతో కానీ, బావతో కానీ నెగిటివ్గా మనం వాళ్ళ గురించి మాట్లాడిన ప్రతి మాట రికార్డ్ అయింది కాబట్టి దాన్ని తీసేస్తున్నా అనడమే ప్రార్థన. అది ఎవరిని రీస్టోర్ చేస్తుంది అంటే వాళ్ళని కాదు, నిన్ను రీస్టోర్ చేస్తుంది. హల్లెలూయా. యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దేవుడు క్షేమస్థితిని మళ్ళీ వెనక్కి ఇచ్చాడు. ఎవరిచ్చాడు? డెవిలా దేవుడా? దేవుడే. యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతని మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు. ఇప్పుడు ₹1,00,000 సాలరీ అంటే దేవుడు ఏం చేశాడు? దాన్ని 2 లక్షలు చేశాడు. వావ్. అధికంగా యెహోవా అతనికి దయచేసి. ఇదంతా ఎక్కడి నుండి పుట్టింది చెప్పండి అంటే ఐ టేక్ బ్యాక్. తెలుగులో లేదా ఆ పదం, తెలుగులో రాయలే. ఐ టేక్ బ్యాక్ ఎవ్రీథింగ్ ఐ సెయిడ్. తెలుగులో లేదా ఆ పదం, మిస్ అయింది. 11వ వచనం అందరూ చూడాలి. అప్పుడు అతని సహోదరులందరూ, వాళ్ళ బ్రదర్స్ చూసారా, అతని శ్రమలో ఉంటే ఒక్క బ్రదర్ కూడా రాలే. నేను చెప్తున్నా, బ్లడ్ రిలేటివ్స్ దే వోంట్ హెల్ప్ యూ వెన్ యు ఆర్ ఇన్ ట్రబుల్. వాళ్ళందరూ పారిపోయారు. ఇప్పుడు చూడు, అతని క్షేమస్థితి రాగానే, రెస్టరేషన్ జరగగానే ఏమనంటారు వాళ్ళు? సహోదరులందరూ, అతని అక్క చెల్లెండ్రందరూ, అంతకు ముందు అతనికి పరిచయులైన వారును వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని యెహోవా అతని మీదికి రప్పించిన సమస్త బాధను గూర్చి ఎంత లేసి దుఃఖములు పొందితివని అతని కొరకు దుఃఖించుచు అతన్ని చెప్పాలి. ఏమనుంది అక్కడ? అసలు యోబు స్నేహితులు వచ్చి ఏం చేశారు చెప్పండి? కన్సోల్ చేయడానికే వచ్చారు కదా. ఏమంటే బాధలో ఉన్నాను ఓదారుస్తావా, బాగుపడ్డోని ఓదారుస్తావా? వీళ్ళ అన్నదమ్ములు, అక్క చెల్లెలు, ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఎప్పుడు ఓదారుస్తున్నారు చెప్పాలి. మీరు చెప్పండి, నేను కాదు. యోబుకి దేవుడు 2 అంతలు ఇస్తానన్నాడు. ఇచ్చాడా లేదా? చూసి మనం షేమ్లో ఉన్నంతసేపు మనల్ని ఓదార్చడానికి స్నేహితులు వచ్చి వాళ్ళు ఏం చేశారు? డెవిల్ చేత బాధించబడ్డారు. ఇట్స్ ఓకే డన్. కనీసం వాళ్ళు ఏదో చేశారు. కానీ మన బంధువులు, అక్కచెల్లెలు, అన్నదమ్ములు, మన తెలిసిన వాళ్ళు, పరిచయాలు, ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ అందరూ కూడా ఎప్పుడు వచ్చారు తెలుసా? అబ్బాబ్బాబ్బా ఎంత బాగా కొన్నావు కారు, కానీ అప్పుడు ఎంత బాధపడ్డావన్నా. ఇది ఎక్కువ ఉంటుంది పెయిన్. రిస్టరేషన్ అనేది నిజమైన ఎనిమీస్ని ఎక్స్ప్లోజ్ చేస్తుంది. హల్లెలూయా. నిజమైన ఎనిమీని బయటికి పట్టుకొస్తుంది. అప్పటిదాకా వాళ్ళు కంటికి కనపడం మనం, కానీ ఎప్పుడు కనపడ్డాం? బాగుపడ్డ తర్వాత నువ్వే కూడా ఓదార్చడానికి. విచిత్రం. నేను హాస్పిటల్లో ఉన్నాను, నువ్వు నన్ను చూడవచ్చితే అన్న దాన్ని ఓదార్పు అంటారు. నీ బాగుపడి ఇంటికి వచ్చినాక హాస్పిటల్ అసలు ఎంత నువ్వు రాలేదు కదా. హౌ కెన్ యూ సే దట్? యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దాట్. దట్స్ ద రాంగ్ రిలేషన్షిప్. యు సీ, మోస్ట్ పీపుల్ డిసీవ్డ్ బై దీస్ పర్టికులర్ రెవల్యూషన్స్. ఈ రిలేటివ్స్ ఉండడం అని చాలా డేంజర్. సునీల్ అన్న ఉండడం చాలా మంచిది. You see, by reading this, the Holy Spirit is telling that who is right person. బంధువులు, మిత్రులు, ఇంగ్లీషులు చూడండి ఇంకా బాగుంటుంది. ఇంగ్లీషులు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఏమండి ఈరోజు ప్రేయర్ ఎన్ని లైన్లు ఉన్నది చెప్పాలి? ఈరోజు ప్రేయర్ ఎన్ని లైన్లు ఉంది? 1 line, 1 sentence. What is that? I take back everything I said. సింపుల్. ఎన్ని వర్డ్స్ వచ్చినాయి సార్ మీ ఫ్రైడేలో? ఏమున్నాయి? మీ 5 Fridays అయిపోయినాయి. ఇక 6th 7 చెప్పలే, మీరు వెయిట్ చేస్తున్నాం మేము. చెప్పండి. ఐ టేక్ బ్యాక్ ఎవ్రీథింగ్ ఐ సెయిడ్. ఎన్ని చెప్పాలి? చెప్పండి. ఓకే, ఇవాళ ఎన్నో వారం? ఓకే, కమ్ ఆన్ రీడ్ ఇట్. 7 weeks 1 prayer 1 line. దట్స్ ఇట్ సిస్టర్. దేవుడు రిస్టోర్ చేయడానికి రెడీగా ఉన్నాడు ఈ పదం మాట్లాడిన తర్వాత. ఆమేన్. ఐ ప్రామిస్ దట్. One word can restore 7 decades నైనా రిస్టోర్ చేస్తుంది. దిస్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ ఎనీ అదర్ ప్రేయర్. సార్ చదవండి సార్ 11. మీరు వాక్యం వింటున్నారు అనుకుంటారు, మీరు ఆల్రెడీ ప్రేయర్ చేస్తూనే ఉన్నారు. దిస్ ఈజ్ నాట్ లిజనింగ్, యు ఆర్ ప్రేయింగ్ ఇన్సైడ్. ఆల్రెడీ యూ గాట్ ద రెవల్యూషన్, రైట్? యు ఆర్ సేయింగ్ ఇన్సైడ్. లోపల చెప్తున్నా అయిపోయింది. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. గో హెడ్. Then all his brothers, sisters and former friends
మీ బ్రదరే, నా బ్రదర్ కాదు, మీ సిస్టరు. చదవండి. మీ బ్రదర్ అంటే అబ్బా సిస్టర్ హాస్పిటల్ అసలు ఎంత బాధపడ్డావో, అసలు ఎంత లేచి దుఃఖవాలంటే ఏది ఇంటికి రికవర్ అయ్యి వచ్చిన తర్వాత, రిస్టోర్ అయిన తర్వాత, వాట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ ఈస్ దిస్? దట్ మ్యాన్. ఎవరు ఫ్రెండ్స్ కూడా, ఈ ఫ్రెండ్స్ ఎవరు? పైసలు అప్పు అడుగుతామేమో దూరం పోయిన ఫ్రెండ్స్ వీళ్ళు. మండికి డబ్బులు అడుగుతామని పోయారు వీళ్ళు. బండిలో పెట్రోల్ అడుగుతామని పోయారు. షేర్ ఇవ్వాల్సి వస్తుంది. ఆడు చాయ్ తాగమంటే నన్ను పే చేయమంటాడు. వెళ్ళిపోయి పారిపోయాడు. యోబు బాధలో ఉంటే రాలే, కానీ ముగ్గురు స్నేహితులు వచ్చారు, మిగతా స్నేహితులు పారిపోయారు. లుక్ ఎట్ దట్, వీఆర్ లెర్నింగ్ సంథింగ్. గో హెడ్ సార్. వీళ్ళు దేనికి వచ్చారు తెలుసా? చెప్పాలా? పురుగులు ఆయన బాడీని తింటుంటే మాయమయ్యారు. ఇప్పుడు ఆయన పెట్టే భోజనం కోసం వచ్చారు వీళ్ళు. అంటే దినాలకు రావాలనుకున్న వాళ్ళు మిస్ అయింది కదా, ఎలాగైనా ఒక ఫోటాను ఎలాగైనా సరే. యోబు పాపం తను సంపాదించిన ఆస్తి పొలంలో అగ్నితో మండిపోయింది, తినడానికి లేకపోతే రాలే. యోబుని పురుగులు తింటుంటే ఇప్పుడు యోబు ఉంటే ఫుడ్ తింటా, అలా పురుగులు ఉన్నాయని ఏరినే ఆరుతారు వీళ్ళు. ఎలాంటి వాళ్ళు ఉంటారు మనోళ్ళు, చాలా డేంజర్. మే ద లార్డ్ గివ్ యూ విజ్డమ్ టు అండర్స్టాండ్ హూ ఈజ్ హూ యూ. ఎవరు అన్నది తెలుసుకోవాలంటే మస్ట్ లర్న్ దిస్. థ్యాంక్ యూ సార్. గో హెడ్. And they consoled him and comforted him because of all the trials the Lord had brought against him. Go ahead. దేవుడు తెచ్చేసారు వాళ్ళకి, వీళ్ళు కన్సోల్ చేస్తారు ఆఫ్టర్ రెస్టరేషన్. And each of them brought him a gift of money and a gold ring. ఏం తెచ్చారు వాళ్ళు? గిఫ్ట్ ఆఫ్ మనీ అండ్ వై నాట్ వెన్ ఐ ఎమ్ ఇన్ ట్రబుల్. లిజన్, మనం ట్రబుల్లో ఉన్నప్పుడు ఎందుకు తెలియదు చెప్పండి? వీళ్ళు ఎందుకు గోల్డ్ తెలియదు? నేను ట్రబుల్లో ఉంటే ఎందుకు చూడ్డానికి రాలేదు నువ్వు నన్ను? ఇప్పుడు నాకు డబ్బులు తెచ్చిస్తే నువ్వు మంచోడు అయిపోతావా? వీళ్ళు తెచ్చిచ్చింది అందుకు కాదు. ఎందుకంటే దేవుడు యోబు స్నేహితులకి చెప్పాడు, మీరు ఆఫరింగ్ ఇస్తే యోబు ప్రేయర్ చేస్తాడని. కాబట్టి యోబు ప్రేయర్ చేస్తే ఎవడైనా బాగుపడతాడన్న ధైర్యం వీళ్ళకు ఉండేది. ఇంతకుముందు యోబు బాగుపడకముందు, రోగం రాకముందు యోబు చేతులు వేస్తే అద్భుతాలు జరిగేవి. యోబు చేతులు వేస్తే పొట్టలో పిల్లలు పుట్టేటోళ్ళు. యోబు చేస్తే రికవర్ అయ్యేది. అలాంటిది వీళ్ళు ముగ్గురు ఆఫరింగ్ ఇచ్చారని చెప్పి సీక్రెట్గా వీళ్ళు ఆఫరింగ్ ఇస్తే వీళ్ళు మంచి వాళ్ళు అవుతారా? వాళ్ళు ఎందుకు వచ్చారు తెలుసా? యోబు చేతులు వేస్తాడేమో అంటే ఎంత పవిత్రం అంటే యోబు చెయ్యి దేవుడు వేసినంత ఫీలింగ్ ఉండేది వాళ్ళకి. ఆ చెయ్యేస్తాడేమో అని వీళ్ళు ఆఫరింగ్ ఇచ్చారు. కానీ దేవుడు ఎవరు రిస్టోర్ చేశాడు తెలుసా? యోబునే రిస్టోర్ చేశాడు. యోబు రిస్టరేషన్లో భాగం ఏం తెలుసా? ఈ కొట్లాటలో, ఈ గొడవలో, ఈ యాత్రలో ఎంత నష్టపోయాడో అదంతా ఎవరైతే వ్యతిరేకించారో వాళ్ళతోటి ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఇచ్చాడు దేవుడు. కమాన్, గో హెడ్ సార్. Verse 12. So the Lord blessed Job in the second half of his life. దిస్ ఈజ్ ద సెకండ్ ఇన్నింగ్స్ ఆఫ్ జోబ్. గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ సెకండ్ ఇన్నింగ్స్. ఈ రోజు నుంచి మనందరినీ దేవుడు సెకండ్ ఇన్నింగ్స్గా ప్రకటించాడు. ఈ సెకండ్ ఇన్నింగ్స్లో ద మల్టీబిలియనర్గా దేవుడు మార్చనయ్యి ఉన్నాడు. ఆమేన్. వీఆర్ గోయింగ్ టు హెల్ప్ మిలియన్స్. దిస్ ఈజ్ ద సెకండ్ బిగినింగ్, సెకండ్ లెవెల్. ఇట్స్ ఎ సెకండ్ ఇన్నింగ్స్. గాడ్ హ్యాస్ స్టార్టెడ్ దిస్. యు సీ దట్? ట్రబుల్ తర్వాత డబుల్ చేశాడు. డబుల్ చేసిన తర్వాత చూడు సెకండ్ ఇన్నింగ్స్ దేవుడు స్టార్ట్ చేశాడు. ఎవరు స్టార్ట్ చేశారు? ఇది గాడ్ హ్యాస్ స్టార్టెడ్. బ్రదర్, సిస్టర్, పక్కన వాళ్ళు చెప్పండి, ఈ రోజు నుండి నీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయింది. ఎస్ ఎస్, చదవండి. So the Lord blessed Job in the second half of his life, even more than in the beginning. ఈవెన్ మోర్ దాన్ ఇన్ ద బిగినింగ్. Now he had 14,000 sheep, 6,000 camels, 1,000 teams of oxen, and 1,000 female donkeys. He also gave Job 7 more sons and 3 more daughters. He named his first daughter జెమిమా. the second Zia. జెమిమా అంటే డవ్, లవ్ అని అర్థం, పీస్ అని అర్థం. ఎమీమా. The second ఆమె నేచర్ ఏంటి? ఎమీమా నేచర్ ఏంటి? పీస్, లవ్. దేవుడు నన్ను ప్రేమించాడు, నా పీస్ని మళ్ళీ నాకు వెనక్కిచ్చాడు. ఆమె ప్రజెన్స్లో పీస్ ఉంటుంది. కెజియా స్పైసీ. కెజియా అంటే స్పైసీ, అంటే నా జీవితాన్ని కొంచెం స్పైసీగా మార్చాడు దేవుడు నా పిల్లల్ని ఇచ్చి. రిస్టరేషన్. వా,
And the third Karena. In all the land, no women were as lovely as the daughters of. ఎంత లవ్లీగా ఉన్నారంటే ఈ అమ్మాయిలు, చెప్పాలా. ఒకప్పుడు పురుగులు పడిన మాంసము నుంచి పిల్లలు పుట్టితే ఆ దేశం చుట్టుపక్కల అంత బ్యూటిఫుల్గా ఎవడు లేడు. అట్లా మార్చగలడు మన దేవుడు మన జీవితాన్ని. జస్ట్ ఇమాజిన్, జస్ట్ థింక్ అబౌట్, బాడీలో పురుగు పడితే భార్యకి అసలు ఉపయోగపడ్డ మనిషి, నిజం చెప్పాలంటే ఆ వ్యక్తి పని చేయడు. అతను నోవేర్, నువ్వు పిల్లలకి అంటావన్న ఆలోచన మర్చిపో. అలాంటి రీస్టోర్ చేస్తే అలాంటి వాడికి పుట్టిన జనరేషన్ ఎలాంటిదంటే మోస్ట్ లవబుల్, మోస్ట్ బ్యూటిఫుల్. మన నష్టంలో నుంచి పుట్టిందంతా కూడా అనేకులకి అట్రాక్షన్గా మారుతుంది. దేవుడు యోబుకి డబుల్ చేసింది ట్రబుల్ కాదు. యోబుకి దేవుడు డబుల్ చేసింది ట్రబుల్ కాదు, కానీ ట్రబులర్స్కి డబుల్ చేసింది ట్రబుల్ని. యోబుకి డబుల్ చేసింది ట్రబుల్ని కాదు, బ్లెస్సింగ్. Job, God doubled the blessing, not the trouble. అంతేనే కదా? ఎస్. బట్ ట్రబులర్స్కి ఏం చేసిండు? డబుల్ చేసింది ట్రబుల్. ద ట్రబులర్స్ గాట్ డబుల్డ్ దేర్ ట్రబుల్. ఏమో ఇంగ్లీష్ వచ్చింది చెప్పిన, మీరు రాసుకోండి. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. అండ్ టుడే ఐ టేక్ బ్యాక్ ఎవ్రీథింగ్ ఐ సెడ్. ఆమేన్. ఇంతటితో యోబు ద కంక్లూజన్. థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్. దేవుడు ఎక్స్ట్రాడినరీగా మిమ్మల్ని బ్లెస్ చేశాడు. ఆమేన్. వీఆర్ గోయింగ్ టు ప్రే ఆఫ్టర్ బ్రేక్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ద రిస్టరేషన్ ఇస్ బిగిన్. ఆమేన్.